వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 212వ ఎపిసోడ్తో మీ ముందుకొచ్చాము. గత 4 వారాలుగా నేను గ్లోబల్ రౌండప్ని నేషనల్ రౌండప్ ద్వారా నేను మీ ముందుకి రాలేకపోయాను. దానికి ఒక అత్యవసర పరిస్థితిలో నేను ఈ కార్యక్రమాలు నేను చేయలేకపోయాను. గత నెల రోజులుగా నేను నేషనల్ స్టబ్‌లో ఒక్క వీడియోలో కూడా కనిపించలేదు. దానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. అదేంటంటే నాకు అనుకోకుండా ఒక మాస్టర్ హెల్త్ చెకప్‌కి ఎళ్ళడం వల్ల ఒక తెలియని ఒక విపత్కర పరిస్థితి ఎదురైంది. దానికి సర్జరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో, ఒక క్రిటికల్ సర్జరీ నాకు జరిగింది. సో, ఆగస్ట్ 7థ్ రోజున జరిగింది. ఇప్పుడు నేను ఆల్‌మోస్ట్ 1 మంత్ దగ్గరలో ఉన్నాను. ఇప్పుడు నేను రికవర్ అయిపోతున్నాను ఆల్‌మోస్ట్. ఆహ్, అంటే కాకపోతే ఇప్పుడు గూడా నేను ఇంటి నుంచే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఆహ్, ఈ గ్లోబల్ రౌండప్ తోటే మళ్ళీ మీ ముందుకొచ్చాను నెల రోజుల తర్వాత. సో, ఈ 4 ఎపిసోడ్స్ నేను చేయకపోవడం నిజంగా నాకే చాలా మిస్ అయ్యాను. అటు నేషనల్ రౌండప్ కావచ్చు, గ్లోబల్ రౌండప్ కావచ్చు. ఎప్పటికప్పుడు ఒక వారం, 10 రోజులు నేను కొంచెం ఈ రెగ్యులర్ న్యూస్ అప్డేట్స్ నేను ఫాలో కాలేకపోయాను గానీ, బట్ తర్వాత అన్నీ మళ్ళీ కొంచెం ఫాలో అయ్యే ట్రై చేశాను ఫాలో అవ్వడానికి. చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. గ్లోబల్ లెవెల్‌లో కావచ్చు, లేకపోతే ఇక్కడ మన భారతదేశంలో కావచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్స్ మనం చూస్తూ ఉన్నాము. సో, ఇప్పటి నుంచి ఇంకా రెగ్యులర్‌గా నేను మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ నా కోసం చాలా మంది అడిగిన వాళ్ళున్నారు, కమెంట్స్ చేసిన వాళ్ళున్నారు, కాల్స్ ద్వారా మాట్లాడాలని అనుకున్న వాళ్ళున్నారు, ఆహ్, మెయిల్స్ చేసిన వాళ్ళున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కావాలనే నేనొక సెపరేట్‌గా చెప్పే వాళ్ళమే కానీ, కొంచెం క్రిటికల్ సిట్యుయేషన్ ఉండేసరికి ఇంక నేను అనవసరమైన ఒక నెగటివిటీని తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు నేను ఆహ్, ఈ మొత్తంగా ఫాస్ట్‌గా కోలుకొని మీ ముందటికొచ్చేసి మీతోనే డైరెక్ట్‌గా మాట్లాడదామనే ఉద్దేశంతోటి నేను వీడియో చేయలేదు. అనవసరమైన మిస్‌కమ్యూనికేషన్ ఉండకూడదని. అండ్ ప్రేక్షకులు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ రాజు గారు ఈ 4 ఎపిసోడ్స్‌లో అటు నేషనల్ రౌండప్‌లో కావచ్చు, ఇటు గ్లోబల్ రౌండప్‌లో కావచ్చు అన్నిట్లో కూడా వారు నిజంగా నేను అంటే నాకు నేనుగా అనుకున్నాను ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు. చాలా అద్భుతంగా తను నిజంగా ఈ ఈ ఈ కార్యక్రమాలు మీ ముందుకు తెచ్చేందుకు కృషి చేశారు. అండ్ గిరిధర్ గారు అండ్ సురేష్ గారు యాస్ యూజువల్ వాళ్ళిద్దరి అనాలిసిస్ మనకు తెలిసింది. సో, అండ్ థాంక్ యూ వెరీ మచ్. కొంతమంది నా కోసం ప్రేయర్ చేసిన వాళ్ళు చాలా మందున్నారు. నాకు కాల్ చేయాలని ట్రై చేసిన వాళ్ళు, మెయిల్ చేసిన వాళ్ళు, అండ్ నా కోసం ఆలోచిస్తూ చాలామంది కమెంట్ చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఐయామ్ వెరీ ఫైన్. నేను చాలా ఆరోగ్యకరంగా ఉన్నాను. అండ్ కోలుకుంటున్నాను. అతి త్వరలోనే నేను స్టూడియోకి కూడా వచ్చి వీడియోస్ చేస్తాను. సో, ఇక నమస్కారం సార్ గిరిధర్ గారు. ఈ వారం మన గ్లోబల్ రౌండప్‌లోకి వెళదాము. నమస్తే సాయి. నమస్తే. అండ్ గ్రేట్ టు సీ యూ. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ నువ్వు మన జనారణ్యంలోకొచ్చి నువ్వు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం మళ్ళీ చేయాలి. మన సనాతన ధర్మాన్ని, దేశాన్ని, మన సంస్కృతిని కాపాడే దిశగా నేషనల్ స్టబ్ ముందుకు వెళ్ళాలి. దాంట్లో నువ్వు చాలా మన ఎస్పెషల్లీ తెలుగు ప్రజల్లో చాలా పెద్ద ఫోర్స్. కాబట్టి నీ వంటి అద్భుతమైనటువంటి శక్తి మళ్ళీ ప్రజల్లో వచ్చి ప్రజలకు చైతన్యపరిచి ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళాలి. కాబట్టి త్వరలోనే నీ ఆరోగ్యం పూర్తిగా రిస్టోర్ అయ్యి కోలుకుని నువ్వు మళ్ళీ దేశ సేవ చేసి పరమేశ్వరుడి దయ వల్ల భారత మాత సేవ ఇంకా ఎక్కువగా చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎస్ సార్, నిజంగానే పరమేశ్వరుడి దయ, మీ వంటి శ్రేయోభిలాషులు, గురుతుల్యుల ఆశీర్వాద ఫలమే నిజంగా నన్ను అంటే టైమ్‌లీ నేను చెకప్‌కి వెళ్ళడము, అదేదో తెలుసుకోవడం, నిజంగా ఎటువంటి సమస్య లేకుండా సడెన్‌గా హెల్త్ చెకప్‌లో తేలిన విషయాన్ని నిజంగా అది గనుక జరగకపోయి ఉండుంటే ఇంకా విపత్కర పరిణామాలు ఉండేవేమో. ఐ డోంట్ నో. బట్ యెస్, మీరన్నట్టుగా దేవుడి ఆశీర్వాదం వల్లనే నన్నేదో పుష్ చేసినట్టుగా అటువైపు వెళ్ళి నేను ఈ గండాన్ని తెలుసుకొని గట్టెక్కి బయటకొచ్చాను. అండ్ ప్రేక్షకుల ఆశీర్వాద బలం ఇదంతా కూడా. అండ్ థాంక్ యూ వెరీ మచ్ సార్. డెఫినెట్‌లీ ఈ జాతీయవాద జర్నలిజాన్ని అందించడంలో కావచ్చు, అండ్ దేశ సేవ విషయంలో కావచ్చు, మనసా వాచా కర్మణ దేశ హితం కోసమే ఆహారాహము తప్పించే మనుషులకు ఆ భగవంతుడే ఉంటాడు. అండ్ మీలాంటి వాళ్ళ చల్లని చూపు డెఫినెట్‌గా నాకుంటుందని నేను అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్ సార్. సో, ఇక ఈ వారం మనం గ్లోబల్ రౌండప్‌లోకి వెళదాము. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే ఈ చర్చా కార్యక్రమం 212వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చింది గ్లోబల్ రౌండప్. సో, ఈ వారంలో చాలా కీలకమైన పరిణామాలున్నాయి. సార్, యాక్చువల్లీ నిజానికి నేను కూడా నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు జరుగుతున్న పరిణామాలు అంటే ట్రంప్
ట్రేడ్ కి సంబంధించి జరుగుతున్న ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వార్ సిచ్యువేషన్ నిజానికి. ఇదేదో ఇండియా మీద ఆయన కక్ష కట్టినట్టుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అదే పనిగా తను ఏదో అటాక్ చేసినట్టుగా యుఎస్ సిస్టమ్ అంతా కూడా మాట్లాడుతున్నట్టుగా అనిపించిన టైం అది. తర్వాత మోదీ ఏం చేస్తారు అనుకున్న టైంలో మళ్ళీ ఒక్కసారిగా ఈక్వేషన్స్ అన్ని మారిపోతున్నట్టుగా ఆయన మోదీ చైనా పర్యటనకు వెళ్ళడము, చైనా పర్యటనలో ఎస్సీఓ సమ్మిట్ లో పాల్గొనడము, ఒక ఫోటో, నిజంగా ఆ ఫోటో మాత్రం పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయిన పరిస్థితి. ఎవరెవరైతే వెస్ట్రన్ దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారిగా షాకింగ్ గా అనిపించినటువంటి విజువల్, షీ జిన్పింగ్, మోదీ అండ్ అట్ ద సేమ్ టైం పుతిన్, ముగ్గురు ఒక దగ్గర ఒకే ఫ్రేమ్ లో ఉండడము. అండ్ పుతిన్ తో ఆయన ప్రత్యేకంగా ఒక కారులో సమావేశం అవ్వడము, అదంతా కూడా అంటే ఇంకెవరూ లేకుండా ఇండివిజువల్ గా ఇద్దరు కలిసి మాట్లాడుకోవడము. ఒకసారిగా చెప్పాలంటే ఆప్టిక్స్ మొత్తం మారిపోయినట్టుగా కనబడుతోంది. సో ఓడలు బళ్ళగును, బళ్ళు ఓడలగును అంటారు. శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు అవుతారు. మీరు ఫస్ట్ నుంచి అంటున్నారు గ్లోబల్ ఉండడం స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఎవరు శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు, ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటాయి ఆ దేశాలకని. సో ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ నాకు అనిపిస్తుంది. ప్లీజ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎస్సీఓ సమ్మిట్ అండ్ హైలైట్స్ గురించి? కరెక్ట్, తప్పకుండా. ఇది మనం చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతమైనటువంటి అహంకారంతో తన అహం దెబ్బతినింది అని చెప్పి భావిస్తూ మోదీ గారి పట్ల ఒక విధమైనటువంటి కక్ష సాధింపుగా ఇవన్నీ చేస్తున్నాడు. నిజంగా దీనివల్ల అమెరికాకి ఏమైనా లాభం ఉన్నట్టు ఏమీ లేదు. అతను చెప్పిన లాజిక్ ఏది భారతదేశం మీద ఫిట్ అవ్వదు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ రష్యా నుంచి చమురుకుంటోంది చైనా. చైనాని ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే చైనా దగ్గర, వాళ్ళ దగ్గర రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు నిజంగా అమెరికాని ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికా మొత్తం ఇండస్ట్రీని కుదేలు చేసే కెపాసిటీ చైనాకు ఉంది. రెండు, అందరికంటే ఎక్కువ గ్యాస్ కొంటున్నది యూరప్. యూరప్ ఏం చేయలేడు, ఎందుకంటే యూరప్ అంతా తన అధీనంలో ఉన్నటువంటి పరిస్థితి. గత 6 నెలలుగా రష్యా తోటి ఎక్కువ, అంటే గ్రోత్ ఆఫ్ ట్రేడ్ ఎక్కువ చేసింది ఎవరు? అమెరికానే చేసింది. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత రమారం 20% వాళ్ళ ఇద్దరి మధ్యలో నుంచి వాణిజ్యం పెరిగింది. ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర యూరియా అని కొనుక్కుంటున్నాడు, తర్వాత రేర్ ఎర్త్ మినరల్స్ కొనుక్కుంటున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. కానీ హిపోక్రసీ ఏంటంటే మన మీద ఎందుకు చేశాడంటే, మోదీ గారు, మన భారత ప్రభుత్వము ఈ ఆపరేషన్ సింధూర్ లో అమెరికా ప్రమేయం లేదు అని మనం చెప్పాం కాబట్టి అది చాలా పర్సనల్ గా తీసుకున్నాడు. అతను పర్సనల్ గా తీసుకొని ఈ దాడులన్నీ చేయడం మొదలుపెట్టాడు. అతనేమనుకున్నాడంటే మనం ఏదో విధంగా అతనికి ఒక విధమైనటువంటి ఏదైనా ఒక ఆఫ్ ర్యాంపింగ్ అంటారు మన ఇంగ్లీష్ లో, అంటే అదేంటో అక్కడి నుంచి గౌరవప్రదంగా తప్పించుకునేటువంటి ఒక వెసులుబాటు కలిగిస్తామని అనుకున్నారు. కానీ మనం తప్పకుండా అతను కోరుకున్న దానికి విరుద్ధంగా మోదీ గారు కానీ, జయశంకర్ గారు కానీ, మన పార్లమెంట్ కానీ, వీళ్ళందరూ కూడా అతను వ్యతిరేకిస్తూ చేయడంతో అతను కూడా దాని నుంచి ఎలా బయటికి రావాలో అర్థంగా ఇరుక్కున్నాడు ఈరోజు. కానీ క్రమేపీ అర్థమైంది భారతదేశంతో ఈ చర్య ఏదైతే చేశాడో దీనివల్ల 20 సంవత్సరాలుగా కష్టపడి భారతదేశాన్ని అమెరికా కూటమి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఒక్కసారిగా మళ్ళీ అమెరికా వ్యతిరేకం అయిపోయింది అని ఒక భయం పడుతుంది. అందుకనే నిన్న పొద్దున ఆయన చేసిన ట్వీట్ లో మనం చూస్తే కనుక మనకు చైనాను, భారతదేశం, రష్యా ఇద్దరు మా చేయి జారిపోయారు, వీళ్ళిద్దరూ డీపెస్ట్ డార్కెస్ట్ చైనా దగ్గరికి వెళ్ళిపోయారు వీళ్ళు అని చెప్పి స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం చూసాం. అది ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వాడు నువ్వు చేసిన తప్పిదం వల్లే వెళ్ళారు కదా. కాబట్టి దాని నుంచి ఎలా బయటికి రావాలని అర్థం కావడం. అంటే మామూలుగా మన పోకర్ గేమ్ ఏంటంటే, మన దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయంటే ₹1,00,000 మనం బెట్ పెట్టి ఆ ఎదుటివాడు దాన్ని అమ్మో ఇంత పెడుతున్నా అంటే అతను గెలుస్తాడేమో అన్న భయంతో దాన్ని డ్రాప్ అవుట్ అయిపోతాడు. అలా బెదిరించి మనం గెలవాలి అన్నటువంటి ఒక మాక్సిమలిస్ట్ పొజిషన్ తీసుకున్నాడు. అక్కడి నుంచి దిగలేకపోతాడు, మాక్సిమలిస్ట్ పొజిషన్ నుంచి దిగలేకపోతాడు. ఇప్పుడు ఎలా బయటికి రావాలి? క్రమేపీ మనం చూస్తే కనుక వాయిస్ తగ్గుతుంది. మోదీ ఇస్ ఎ గ్రేట్ ఫ్రెండ్, గ్రేట్ గా, ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. కానీ ఐఎమ్ నాట్ లైకింగ్ వాట్ ఈస్ డూయింగ్ నౌ. ఏం చేస్తున్నాడు ఒక్కటి నచ్చట్లేదు, కానీ చాలా గొప్పవాడు. భారతదేశం తర్వాత అమెరికా ఇద్దరు ఏదో సమస్యకి ఏదో పరిష్కారం తీసుకొస్తాం, ఇటువంటివన్నీ చెప్తున్నాడు. కానీ తన చుట్టుపక్కల ఉన్నటువంటి వందిమాగదులందరూ కూడా ఇప్పుడు కూడా మోదీ గారిని అటాక్ చేయడము, తర్వాత మీరు లాండర్మేట్ అనడము, మీరు బ్రాహ్మిన్స్ ఆర్ మేకింగ్ మనీ అని చెప్పడం, ప్రొఫిటీరింగ్ ఫ్రమ్ ఇండియన్స్ అని చెప్పడం చాలా డేంజరస్ స్టేట్మెంట్. అంటే అదర్ ఇండియన్స్ అని అనలేదు, ఇండియన్స్ అన్నాడు. అంటే ఏంటి? బ్రాహ్మణులు ఇండియన్స్ కాదని అర్థం. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలన్నీ చేయడంతో మోదీ గారు ఏం చేశారు? స్ట్రాటజిక్ గా చైనాకి వెళ్ళింది. ఎస్సీఓ సమ్మిట్ లో ఇందాక చెప్పినటువంటి ఫోటో ఆప్ ఏదైతే ఉందో, పుటిన్, తర్వాత మోదీ గారు, తర్వాత షీ జిన్పింగ్ ముగ్గురు చేతులు పట్టుకొని నవ్వుతున్నటువంటి ఏదైతే ఉందో అది మొత్తం వెస్ట్రన్ ప్రపంచాన్ని మొత్తం కుదిపేసింది.
ఎందుకంటే మోదీ గారు కనుక మన భారతదేశం కనుక చైనా సైడ్ రష్యా సైడ్ వెళ్ళిపోతే ఇంకా వెస్టర్న్ దేశాలకి ఇక్కడ మొత్తం స్ట్రాటజీగా వాళ్ళ ఆట అయిపోయినట్టు లెక్క. చైనాని కంట్రోల్ చేయాలంటే భారతదేశం లేదు వాడు ఏమి చెయ్యలేనటువంటి పరిస్థితి. కానీ మన పరిస్థితి ఏంటి? భారతదేశానికి చైనా కూడా నమ్మలేము. చైనాని నమ్మామంటే కనుక చైనా మన గతంలో గల్వాన్ అప్పుడు ఏం చేసింది, మిగతా ఇతరత్ర ఏం చేసిందో మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చైనా కూడా ఏమంటే కనుక భారతదేశం వాళ్ళ సైడ్ వస్తే కనుక అమెరికాని కౌంటర్ చేయొచ్చు అన్న దిశగా చైనా కూడా పావులు కలుపుతుంది. అందుకనే మోదీ గారికి బ్రహ్మరథం పట్టడం, మోదీ గారికి రెడ్ కార్పెట్ పెద్ద ఎత్తున ఇవ్వడము, తర్వాత అక్కడికి వెళ్తే కూడా అక్కడ ఇన్ఫాక్ట్ అంతకంటే ముందర వాంగ్ ఈ వచ్చి మనకు వరాల జల్లు కురిపించి వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత అక్కడికి వెళ్తే కూడా మనం చాలా అంశాలు చూస్తున్నాం. లేటెస్ట్ డెవలప్మెంట్ అంటే కనుక పాకిస్తాన్ సిపిఈసి ఫండింగ్ ఇవ్వడం మానేసింది చైనా. దాంతో వాళ్ళు ఏడీబీ దగ్గర పెడుతున్నారు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నారు. కరాచీ నుంచి ఒక రైల్వే ట్రాక్ వేయాలంటే చైనా పైసలు ఇవ్వడానికి రిఫ్యూజ్ చేసింది. దాంతో అక్కడికి వెళ్ళారు. ప్లస్ షాబాజ్ షరీఫ్ ని వాళ్ళ మన షీ జిన్పింగ్ మినిస్టర్ ఒక అతను చాలా ఘాటుగా అతన్ని తిట్టినటువంటి వీడియో వైరల్ అయింది. మేము ఇచ్చిన పైసలు సిపిఎస్సి పైసలన్నీ ఏమయ్యాయి, ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదే, ఆ పైసలు ఎక్కడ పోయాయని అడిగారు. పైసే కహా గయా అని అంటే వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఒక మంత్రి ఒక ఆఫీసర్, పాకిస్తానీ ఆఫీసర్, నేను ఆ బ్యాంక్ లో అలాగే ఉంది ఎక్కడ తీయలేదు అంటున్నాడు. కానీ ఒక్క పైసా లేదు ఆ బ్యాంక్ లో, మొత్తం ఊడ్ చేశారు. సో ఇటువంటి వాళ్ళిద్దరి మధ్యలో ఒక విధమైనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది పాకిస్తాన్ కి వాళ్ళకు. ఎందుకంటే చైనా కూడా నచ్చట్లేదు పాకిస్తాన్ మెల్లిమెల్లిగా అమెరికా దగ్గరికి వెళ్ళడం. ఇవన్నీ కూడాను ఒక ఆప్టిక్స్ మాత్రమే. భారతదేశం సడన్ గా వెళ్ళి మనం చైనా ఒడిలో కూర్చున్నాం అన్నది చాలా తప్పు. అంతటి పిచ్చి పని మనం ఎప్పుడు చేయం. ఎవరి అవసరాలు వాళ్ళు, ఇందాక నువ్వు చెప్పావు కదా, పర్మనెంట్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటాయి. కాబట్టి చైనా తోటి మనం చేసిన ఒక ఆప్టిక్స్ మాత్రమే, అంతకుమించి మనం ఏం చేయం. ఇన్ఫాక్ట్ మనం అమెరికా కూడా చెప్తాం, రష్యా ఇస్తున్న ధరకు మీరు ఇస్తే కానీ మీరే కూడా చదువుకుంటాం, మాకేం ఇబ్బంది లేదు, రష్యా కొనాలని మాకేం లేదు. కాబట్టి ఈ డొనాల్డ్ ట్రంప్ ఇంత హార్డ్ స్టాండ్ తీసుకునేసరికి ఎస్సీఓ సమ్మిట్ వెళ్ళి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. ఎస్సీఓ సమ్మిట్ పరంగా మనం చూసామంటే సమ్మిట్ ఆఫ్ కోర్స్ అదొక టాకింగ్ క్లబ్ మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు. అందరు చర్చిస్తారు కానీ చర్చించిన తర్వాత వచ్చేది దాంట్లో అవుట్కమ్ ఏమి ఉండదు. దీంట్లో మళ్ళీ ఆఫ్ కోర్స్ పహల్గామ్ ఘటన గురించి వాళ్ళందరూ కూడా ఖండించడం, క్రాస్ బోర్డర్ టెర్రరిజం చాలా తప్పు అనడం, ఇటువంటివన్నీ చెప్పారు. కానీ దాని విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎందుకంటే క్రాస్ బోర్డర్ టెర్రరిజం మంచిది కాదు అని ఈవెన్ పాకిస్తాన్ కూడా సంతకం పెట్టి, వాళ్ళ దృష్టిలో క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఎవరు చేస్తున్నారు? భారతదేశం చేస్తోంది. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాకింగ్ లో భారతదేశం హస్తం ఉందంటారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి టీటీపీ వస్తోంది ఇక్కడ చేసి క్రాస్ బోర్డర్ టెర్రరిజం చేస్తోంది అంటారు. అక్కడ వాళ్ళు జస్టిఫై చేసుకోవచ్చు, చైనా జస్టిఫై చేసుకోవచ్చు. యూగర్ ముస్లిమ్స్ టెర్రరిస్ట్ అందరూ ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చి అక్కడ గొడవ పెడుతున్నారని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు. మన దృష్ట్యా క్రాస్ బోర్డర్ టెర్రరిజం అంటే పాకిస్తాన్. కాబట్టి ఒక అందరికీ వాళ్ళ దృష్టిలో జస్టిఫై చేసుకోవడానికి దీన్ని ఒప్పుకున్నారు, సంతకాలు పెట్టారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఆపడానికి చైనా ఏమైనా చేసిందా? ఏమైనా చేస్తుంది? ఏం చేయదు కదా. ఈ టెర్రరిస్ట్ డిసిగ్నేట్ చేద్దామని చెప్పి ఎవరైనా టెర్రరిస్ట్ ని మనం యుఎన్ టెర్రరిస్ట్ డిక్లేర్ చేద్దామని చూస్తే యునైటెడ్ నేషన్స్ లో వీటో చేస్తుంది చైనా. కాబట్టి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఒక టాకింగ్ క్లబ్ మాత్రమే. ఇన్ఫాక్ట్ ఎస్సీఓ సమ్మిట్ లో మనకు వచ్చినటువంటి అవుట్కమ్ ఏమీ లేదు. కాకపోతే దాంట్లో బేసిక్ ఏంటంటే ఈ సైడ్ లైన్స్ లో జరిగిన చర్చలే చాలా కీలకం. భారతదేశం రష్యా మాట్లాడింది, భారతదేశం చైనా మాట్లాడినటువంటిది, వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడినటువంటివి, ఇవి చాలా కీలకం. అఫ్ కోర్స్ దాంట్లో ఇంకొక ఆప్టిక్స్ అంటే మోదీ గారు మన వ్లాడిమిర్ పుటిన్ లిమోజిన్ లో వెళ్ళడం అన్నది, అది అఫ్ కోర్స్ పుటిన్ గారే చెప్పారు. నేను ఆయన తోటి అలాస్కాలో జరిగినటువంటి విషయాలన్నీ నేను మోదీ గారికి డీటెయిల్ గా చెప్పాను నేను అని చెప్పారు. అంటే అమెరికా ఒక మెసేజ్ పంపిస్తోంది, రష్యా ఏం పంపిస్తోందంటే మనిద్దరం మాట్లాడుతుంది, మనిద్దరి మధ్యలో ఉండదు, నాకు మిత్రులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నాను, మోదీ గారికి చెప్పాను ఇదంతా అని రష్యా మెసేజింగ్ ఇస్తోంది. ప్లస్ $3 to $4 ఇంకా తగ్గించారు, చమురు ధర ఇంకా తగ్గించారు. సో ఈ ఎస్సీఓ సమ్మిట్ తర్వాత వచ్చినటువంటి మనకు పరిణామం ఇంకో $3-4 తగ్గిందంటే మనకు మంచిదే కదా. ఇప్పుడు అమెరికాతో ట్రేడ్ లో మనకి ఎటువంటి దెబ్బలు తగ్గుతాయో దాన్ని క్వశ్చన్ చేయడానికి వీళ్ళందరూ ముందుకు వచ్చారు. చైనా కూడా మేము మీద చాలా కొంటాం, ఎక్కువ కొంటామని చెప్పి వాళ్ళు కూడా ఓపెన్ అప్ చేశారు. రష్యా ఏమనింది, మీరు టెక్స్టైల్ ఇండస్ట్రీ మీకు అమెరికాకు వెళ్ళడానికి చాలా దెబ్బలు తగ్గుతాయి కాబట్టి అది మేము అబ్జర్వ్ చేస్తాము, మా దేశానికి అమ్మండి అని వాళ్ళు చెప్తున్నారు. మనకి ప్రత్యామ్నాయాలు వస్తాయి, బహుశా ఒక 2-3 నెలలు మనకి ఇబ్బంది ఉండొచ్చు, దాని తర్వాత మనం సాఫీగా దాన్ని ఏదో ఒకటి దాని సమస్య పరిష్కారం తీసుకురావాలి. అందుకని ఎస్సీఓ సమ్మిట్ అన్నది ఆప్టిక్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్. డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఆప్టిక్స్ దాటి వెళ్ళడం, లోతులోకి వెళ్ళి చేసేటువంటి పరిస్థితి లేదు. దీర్ఘకాలీనంగా దీని ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయని చెప్పి అర్థం చేసుకునేటువంటి
కెపాసిటీ లేదు ఆయనకు, వ్యక్తిగతమైనటువంటి అహంకారంతో ఆయన వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, వీళ్ళందరూ కూడాను మా చేయి జారిపారు కాబట్టి గుడ్ లక్ టు దెమ్ అంటున్నాడు. దానికి కారణం నువ్వే కదా. సో అది పరిస్థితి. నేనే ఒక 2-3 నెలల వరకు మీరు ఇలాగే ఉంటారు కానీ 2-3 నెలల తర్వాత మాకు వచ్చి దాసోహం అంటారు అని చెప్పేసి వాళ్ళ కామర్స్ సెక్రటరీ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా దౌర్భాగ్యమైన స్టేట్మెంట్. సో భారతదేశం అయితే వెనక్కి వెళ్ళదు. ఉన్నటువంటి 3-4 ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, మనకు టెక్స్టైల్ ఇండస్ట్రీ, తర్వాత మనకు ఫర్నిచర్ ఇండస్ట్రీ, తర్వాత ప్రాన్స్, షింప్ రిలేటెడ్ ఇండస్ట్రీ, ఇటువంటి ఒక 4-5 ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అంటే అఫెక్ట్ కానటువంటి, ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ అఫెక్ట్ అవ్వలేదు, ఎగ్జామ్షన్ ఉంది దానికి. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి అఫెక్ట్ అవ్వలేదు, అది కూడా ఎగ్జామ్షన్ ఉంది. సో మిగతా వర్టికల్స్ ఏవైతే దానికి ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం. ఒక 2-3 నెలల్లో దానికి స్మూద్ అవుట్ చేసేస్తాం. అన్నిటికంటే కీలకమైందంటే మోదీ గారు జిఎస్టీ రిఫార్మ్స్ మన దేశంలో తీసుకొచ్చేసరికి మన దేశంలో కొనుగోలు శక్తి పెరుగుతుంది. కాబట్టి ఇంకా కొనుగోలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత బఫర్ మనకు అక్కడ కూడా వస్తుంది. అమెరికా మన మీద విధించినటువంటి ట్యాక్సెస్ వల్ల ఇంపాక్ట్ మనం తగ్గించుకోగలం. ఇదంతా కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో బ్యాక్ ఎండ్ లో జరిగిన చర్చలలో దీన్ని ఎలా అబ్జర్వ్ చేయాలన్న దిశగానే ఇవన్నీ చర్చలు జరిగినాయి. కొన్ని విషయాలు మనకు బయట తెలిసిన కొన్ని ఉంటాయి, తెలియని కొన్ని ఉంటాయి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ని ఎలా కౌంటర్ చేయాలి అన్న దాంట్లో వీళ్ళందరూ కలిసి చర్చిస్తున్నారు. నెక్స్ట్ మూవ్ ఏంటి, చైనా మీద ఏదో చేయాలి. భారతదేశాన్ని చూడు నేను ఎలా టారిఫ్స్ వేశాను అని చెప్పి ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ చూపించి చైనా మీద వేయడానికి ప్రయత్నం చేస్తారు. చైనా ఇప్పుడు భారతదేశం తట్టుకుందంటే ఇంకా చైనా అంతకంటే అద్భుతంగా తట్టుకుంది. కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఏమి అస్త్రాలు లేవు. ఇంకేం చేస్తున్నాడు, ఇప్పుడు యూరోప్ మీద కొడుతున్నాడు. యూరోప్కి ఏం చెప్తున్నాడు, మీరు వేయండి ఆంక్షలు, మీరు చమురు కంప్లీట్ బ్యాక్ చేయండి, మీరు కొనకండి అని చెప్పి మొదలు పెడతారు. కానీ మనం వాళ్ళ హిపోక్రసీ అంతా కూడా ఎక్స్పోజ్ చేసాం. మనం రష్యా నుంచి చమురు కొంటున్నాము, రిఫైన్ చేసి మళ్ళీ అమెరికాకు, యూరోప్కే అమ్ముతున్నాము. ఇంకా చెప్పాలంటే మనం కెరోసిన్ యుక్రెయిన్కి అమ్ముతున్నాం. అంటే రష్యాకు యుక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి యుక్రెయిన్ రష్యాకి పైసలు ఇస్తాం. అంతకంటే విడ్డూరం ఏమైనా ఉందా? మన దగ్గర కెరోసిన్ కొంటున్నారంటే ఆ పైసలు మనం వాళ్ళ దగ్గర కెరోసిన్ పైసలు తీసుకుని అది చమురు కొనడానికి మనం రష్యాకి ఇస్తాం. అదే పైసలతో రష్యా మళ్ళీ యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తాం. ఇంతకంటే హిపోక్రసీ ఏముంది? కాబట్టి ఇవన్నీ కూడాను అది ఆ స్ట్రైట్ జాకెట్ యాంగిల్ చూడడానికి వీల్లేదు. అసలు రష్యా చమురు అన్నది కానే కాదు కారణం మన మీద 25% టారిఫ్ వేయడానికి. అహంకారం, డొనాల్డ్ ట్రంప్ యొక్క అహంకారమే దానికి కారణం. ఎస్సీఓ దానికి సమాధానం. ఎస్సీఓ ఆ మీటింగ్, ఆ ఆప్టిక్స్ అన్నది అతని అహంకారమే చాలా పెద్ద దెబ్బ తగిలింది. సో చూద్దాం రాబోయే రోజులు ఏమో. అండ్ యాక్చువల్లీ దాని తర్వాత కూడా చైనా వాళ్ళ పరేడ్ నిర్వహించారు. వాళ్ళ సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపే ఒక ప్రయత్నం జరిగింది. షీ జిన్పింగ్ అక్కడికి మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఆయుధ భాండాగారం అంతా కూడా మొత్తానికి ఎక్స్పోలో పెట్టినట్టుగా అందరికీ చూపించే ప్రయత్నం చేశాడు. సో అదొకటి ఉంది. ఇంకోవైపు నిన్ననే నాకు తెలిసి మన టెక్ జాయింట్స్ ఎవరెవరైతే ఉన్నారో అమెరికాలో వాళ్ళందరితోటి డొనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, అమెజాన్, వాటెవర్ ఈ అన్ని కంపెనీస్ కి సంబంధించిన సిఇఓలు, టాప్ మోస్ట్ ఈవెన్ వాళ్ళ ఫౌండర్స్ దగ్గర నుంచి ఆయన సమావేశం అవ్వడం జరిగింది. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు అమెరికాలో చెప్పండి అని డైరెక్ట్ గా అడిగారు అనేది ఒక చిన్న వార్త మనకు కనబడుతుంది. ఇంకా అంతకు మించి ఇంకేమైనా ఉండవచ్చు కూడా. సో ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు, ఇందాక మీరు ట్రేడ్ పేరిట చేస్తున్న ప్రయత్నాలు ఒకటి, ఇంకోవైపు శాంతి పేరిట జరుగుతున్నటువంటి ఒక అహంకార ధోరణి ఇంకోవైపు అమెరికన్ కంపెనీల పైన ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేయడం. యాపిల్ ఇదివరకే ఆయన యాపిల్ పైన హుకుం జారీ చేశారు, ఇండియాలో కాదు మీరు అమెరికాలో పెట్టుబడులు పెట్టండి. ఇవాళ టెక్నాలజీ కంపెనీస్ అన్నిటికీ సంబంధించినటువంటి వాళ్ళని ముందు కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్న పరిస్థితి. ఇవన్నీ సఫలీకృతం అవుతాయా? ఇంకొక వైపు తన క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వార్త కూడా ఒకటి ఉంది. సో అది కూడా మనం మాట్లాడదాం. బట్ ఫస్ట్ దీని గురించి చెప్పండి సార్. ఇంకొక అప్డేట్ కూడా ఉంది. ఆస్ట్రియాకి సంబంధించిన ఎకనామిస్ట్ ఒక మ్యాప్ రిలీజ్ చేశారు, మీరు చూసుంటారా, వైరల్ అయిన మ్యాప్. అది ఇండియాకి సంబంధించిన ఎంత అక్కసు ఉందనేది చెప్పడానికి. ఖలిస్తాన్లు, కాశ్మీర్ ని పాకిస్తాన్ కి అప్పయ్యపడము. సో ఆల్మోస్ట్ అన్ని దేశాలకు, ఇరుగు పొరుగు దేశాలన్నింటికి మన భారత భూభాగాల్ని వాళ్ళకి ఇస్తున్నట్టుగా మ్యాప్స్ డ్రా చేసి దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. దాని మీద విపరీతమైన విమర్శ వస్తుంది. సో వీళ్ళ అక్కసు, ఈ వెస్టర్న్ కంట్రీస్ కి ఉన్నటువంటి హిపోక్రసీ, ఈ అక్కసు గురించి ఒకసారి చెప్తారా? సో చాలా క్వశ్చన్స్ అడిగావు. సో మొదటిది మనం నిజానికి యాక్చువల్లీ చాలా ప్రశ్నలు 4 ఎపిసోడ్స్ నుంచి ఆపుకుంటున్నా, మీతో మాట్లాడలేదు కాబట్టి. సారీ, చెప్పండి సార్. నో ప్రాబ్లం. అంటే చైనాలో పెరేడ్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. అడిగిన దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ అది. చైనా పెరేడ్ లో మనం చూస్తే కనుక వాళ్ళ మిసైల్ పవర్ ఏంటో వాళ్ళు అన్ని డిస్ప్లే చేశారు.
దాని నిజంగా ఎంత బాగా పనిచేస్తాయి లేదు అన్నది ఒక చర్చ అది ఎలాగో ఉంది. ఎందుకంటే మనం పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ లో చైనీస్ ఎక్విప్మెంట్ మనం మొత్తం నిర్వీర్యం చేయగలిగాం మనం. కాబట్టి నిజంగా ఎఫికసీ ఎంత ఉన్నది అనేది ఒక పెద్ద ప్రశ్న. కాకపోతే వాళ్ళ దగ్గర ఆ దృష్ట్యా అన్ని ఆప్షన్స్ పెట్టుకున్నారు వాళ్ళు. నంబర్ గేమ్ ఆడగలరు వాళ్ళు. ఇప్పుడు క్వామ్ కిల్లర్ అని చెప్పేసి ఒకటి ఉంది వాళ్ళ దగ్గర, ఒక బాంబ్ దాంట్లో డిస్ప్లే చేసి. క్వామ్ అన్న ఒక ప్రాంతం మనకు పెసిఫిక్ ఓషన్ లో, అంటే పెసిఫిక్ ఓషన్ అంటే యాక్చువల్గా ఫిలిప్పైన్స్ కి దక్షిణాన ఉంటుంది. అక్కడ వాళ్ళ మేజర్ ఇండో పెసిఫిక్ బేస్, అమెరికన్ బేస్ ఉంది అక్కడ. క్వామ్ లో ఉన్నటువంటి వాళ్ళ న్యూక్లియర్ ఏంటంటే సబ్మెరీన్స్ కానీ, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కానీ, ఎయిర్ ఫోర్స్ బేస్ కానీ ఏవైతే ఉందో దానిని మొత్తం డిస్ట్రాయ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న బాంబులు అక్కడ డిస్ప్లే చేశారు ఈ పీరియడ్ లో. అంటే క్వామ్ కిల్లర్ అని చెప్తున్నారు కదా క్లియర్ గా. అలాగే వాళ్ళ షిప్స్, ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. మనకు రూజవెల్ట్, వాళ్ళ ప్రెసిడెంట్ పేర్లు ఉంటాయి అవన్నీ కూడా, ఫోర్డ్ అని ఇటువంటి పేర్లు ఉంటాయి. సో వాటిని మొత్తం ధ్వంసం చేయగలిగిన కెపాసిటీ ఉండే పెద్ద పెద్ద మిసైల్స్ వాళ్ళు పెట్టారు. వీళ్ళు దాన్ని మీరు ఒక 2-3 మిసైల్స్ వచ్చే కౌంటర్ చేయొచ్చు. ఒక్కసారి ఒక్కటే దాడిలో మీ మీద 20-30 ఇటువంటి మిసైల్స్ వేస్తే కానీ ఎలా తట్టుకోగలరు? ఆఫ్టర్ ఆల్ మనకు ఐరన్ డోమ్ లాంటి పెద్ద సెక్యూరిటీ పెట్టినా కానీ కూడా ఇజ్రాయలీ మిసైల్స్ ని, మనకు ఇరానియన్ మిసైల్స్ ని ఇజ్రాయెల్ 100% ఆపలేక. కాబట్టి దాంట్లో ఒక మిసైల్ తగిలినా కానీ మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరే పేలిపోయేటువంటి పరిస్థితి. అటువంటి అస్త్రాలు D61 అన్నది దాన్ని డిస్ప్లే చేస్తుంది. సో వాళ్ళ ఆపరేషనల్ కేపబిలిటీ ఏంటి అని చూపించారు. టెక్నాలజీ, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రన్ అయ్యేటువంటి వార్ డాగ్స్, కుక్కర్ని చూపించారు. అంటే అది రోబోట్స్ యాక్చువల్ గా, అంటే మనుషులు లేకుండా వెళ్ళి పెనిట్రేట్ చేయగలవు. అది కనుక ఫర్ ఇన్స్టెన్స్ టైవాన్ లో దాన్ని వదిలేశారంటే అది సెన్సర్స్ పెట్టి దాన్ని మొత్తం దాన్ని యాక్షన్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి పంపించారు. సో వాళ్ళ ఎంత కెపాసిటీ ఉన్నది, వాళ్ళకి ఎంత అడ్వాన్స్డ్ మిలిటరీ ఎక్విప్మెంట్ ఉంది వాళ్ళు చూపించారు. అది అఫ్ కోర్స్ మా భారతదేశం వాళ్ళకి పెద్దగా కేర్ చేయరు వాళ్ళు. అమెరికా సెంట్రిక్ గానే వాళ్ళు ఇదంతా కూడా డిస్ప్లే చేస్తారు. ఒకటి. రెండు, అఫ్ కోర్స్ వాళ్ళ ప్రొడక్షన్ అమ్ముకోవడానికి కూడా వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఈ మెసేజ్ మనకు డొనాల్డ్ ట్రంప్ కి, తర్వాత యుఎస్ స్టేట్ కి వెళ్ళింది. ఎందుకంటే ఈ రోజు యుఎస్ లో వాళ్ళ డిఫెన్స్ ప్రిపేర్నెస్ పడిపోతుంది, కంటిన్యూస్ గా పడిపోతుంది. ఈ రోజు వాళ్ళ దగ్గర నిజంగా కావాల్సిన అస్త్రాలు లేవు, వాళ్ళ దగ్గర మిసైల్స్ లేవు. ఈ రోజు చైనాతో డైరెక్ట్ గా యుద్ధం చేస్తే వాళ్ళ దగ్గర నిజంగా చైనాను కొట్టడానికి దానికి కావాల్సిన మిసైల్స్, కావాల్సిన అమ్యునిషన్ ఎక్విప్మెంట్ ఈ రోజు అమెరికాలో లేవు. ఎందుకంటే వీళ్ళు యుక్రెయిన్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్రిటికల్ ఎక్విప్మెంట్ కూడా వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి భారతదేశం లాంటిది ఎవరో వాళ్ళకి ఇండో పెసిఫిక్ లో సమర్థన లేకపోతే కనుక ఈ రోజు అమెరికా దానికి వ్యతిరేకించి వాళ్ళు పోరాడగలిగిన శక్తి లేదు. టెక్నాలజీ పరంగా చాలా సుపీరియర్ ఉండొచ్చు అమెరికాలో, కానీ వీళ్ళు నంబర్ గా మారుతారు. ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంటే కనుక వాళ్ళు ఒక 100 మిలిటెంట్ షిప్లు పంపిస్తారు. ఎన్నెన్ని షూట్ డౌన్ చేయగలరు, ఏదో ఒకటైతే కొడుతుంది. కాబట్టి అటువంటి నంబర్ గేమ్ ఆడదు. నంబర్ గేమ్ అంతా డిస్ప్లే అయింది. కాబట్టి ఇది మేజర్ థ్రెట్ కాల్. ఇది ఐ థింక్ వేకప్ కాల్ మన వెస్ట్ కి, అలాగే భారతదేశానికి. భారతదేశం కూడా వాళ్ళ టెక్నాలజీ ఏంటి చూస్తున్నాం మనం, దానికి కౌంటర్ కూడా చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ డిఫెన్స్ రౌండ్ అప్ దాని గురించి చర్చిస్తున్నాను నేను. దాంట్లో ఫర్ ఇన్స్టెన్స్ PL-15 ఏదైతే మనం కొట్టామో మన ఆపరేషన్ సింధూర్ లో, దాని నెక్స్ట్ జనరేషన్ PL-16, PL-17 తీసుకొస్తున్నారు. సో మనం కూడా ప్రత్యామ్నాయంగా వేరే దేశాలతోటి రీసెర్చ్ చేసి మనం కూడా ఫర్ ఇన్స్టెన్స్ జర్మనీతో రీసెర్చ్ చేస్తున్నాము, జపాన్ తో రీసెర్చ్ చేస్తున్నాము. జపాన్, భారతదేశం కలిసి బియాండ్ విజువల్ రేంజ్ 300 కిలోమీటర్స్ కొట్టగలిగినటువంటి అస్త్రాలు తయారు చేయడానికి ఇష్టపడుతుంది. సో ఈ రోజు ఆ పీరియడ్ లో చూసినటువంటి శక్తి ఏదైతే ఉందో మొత్తం ప్రపంచాన్ని కూడా ఒక వేకప్ కాల్ కింద చూడాలి. చైనాను కౌంటర్ చేయాలంటే కనుక అంత చిన్న విషయం కాదు. వాళ్ళు నంబర్ గేమ్ ఆడగలరు. ఆల్మోస్ట్ ప్రతి డొమైన్ లో వాళ్ళు ఇండిజినస్, వాళ్ళు అంటే వాళ్ళ దేశంలో వేరే దేశం మీద డిపెండ్ అవ్వకుండా చైనాలో తయారు చేసుకునే కెపాసిటీ వాళ్ళకి బిల్డ్ అయింది. కాబట్టి మేజర్ వేకప్ కాల్. రెండవది, ఇందాక చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి టెక్ సిఇఓస్ అందరూ కూడా అక్కడ డొనాల్డ్ ట్రంప్ ముందర కూర్చోవడం అన్నది, ఈ టెక్ సిఇఓస్ ఆ మీటింగ్ లో మనం చూసిన వాళ్ళలో కీలకంగా మిస్ అయింది మనకు ఎలాన్ మస్క్ లేడు. అవును. సో ఎవరు లేరు అని కూడా చాలా కీలకం. ఎలాన్ మస్క్ ని పిలవరు, మిగతా వాళ్ళని పిలిచారు. వచ్చిన వాళ్ళందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి డెమోక్రాట్ పార్టీని సమర్థిస్తున్నటువంటి కంపెనీలు ఇవన్నీ కూడా. ఇన్ఫాక్ట్ మనకు తెలుసు, మనకు మార్క్ జకర్బర్గ్, తర్వాత ఉన్నటువంటి ట్విట్టర్ అధినేత, వాళ్ళందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ ని వాళ్ళ ప్లాట్ఫామ్, బిల్ గేట్స్ కానీ మొత్తం అందరూ, గూగుల్, వీళ్ళందరూ కూడా దే ఆర్ కంప్లీట్లీ డెమోక్రాట్స్ అండ్ యాంటీ రిపబ్లికన్స్ అండ్ యాంటీ డొనాల్డ్ ట్రంప్ ఎస్పెషల్లీ. అటువంటి వాడు ఈ రోజు కంప్లీట్ గా డొనాల్డ్ ట్రంప్ మీద మోకరిల్లుతున్నారు.
అంటే అర్థం చేసుకోవచ్చు ఎంతటి ఒక చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నాడు, ఎంత ఒక రాజుగా ప్రవర్తిస్తున్నాడు అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ అదే స్టేట్మెంట్ మనకు లులా డిసిల్వా ఇచ్చాడు స్టేట్మెంట్, వీ డోంట్ వాంట్ ఎ కింగ్ అని. సో అతను ఒక రాజుగా ప్రవర్తిస్తున్నాడు, అతనికి ఎగో చాలా సాటిస్ఫై. అందుకని యూరోపియన్ దేశాలందరినీ కూడా ముందర పెట్టుకుని సరే జార్జియా మెలోని నువ్వు మాట్లాడు, ఓకే నువ్వు ఆపు, మనకు ఇమాన్యుయల్ మక్రాన్ నువ్వు మాట్లాడు, ఇలా యూరోప్ నుంచి వచ్చిన దేశాలందరూ కూడా తనే డిక్టేట్ చేసి వాళ్ళతో మాట్లాడించి చేసినాడు ఉదంతం. అదే సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా రిపీట్ చేస్తున్నాడు, వాళ్ళ టెక్నాలజీ కంపెనీలందరినీ కూడా అదే చేస్తున్నాడు. ప్లస్ ఇప్పుడు ఆయనకు ఒక కొత్త మోజు పడుతుంది, ఈ కంపెనీలలో ఉన్నటువంటి షేర్స్ అన్ని కూడాను దాంట్లో కొంత శాతం అమెరికన్ ప్రభుత్వం తీసేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంటెల్ లో 10% తీసేసుకున్నాడు ఆల్రెడీ. అలాగే వాళ్ళ డిఫెన్స్ కంపెనీలు అన్నింటిలో కూడాను కొంత స్టేక్ వాళ్ళ ప్రభుత్వానికి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయిస్తున్నాడు. సో అంటే ఒక ఏమంటారంటే ఒక డిక్టేటర్ లా ప్రవర్తిస్తున్నాడు అక్కడంతా కూడా. వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ సర్వైవల్ కోసం ఇంకా 4 ఏళ్ళు ఎలా బతకాలి డొనాల్డ్ ట్రంప్ ఉంటే అని చెప్పి వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ సాష్టాంగ ప్రణామం చేశారు. ఎవరికి వ్యతిరేకంగా అంత కష్టపడి అంత ఫండింగ్ కమలా హ్యారిస్ కి వీళ్ళందరికి ఇచ్చారో వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఆయన ముందరే మోకాలు వినడం మనం చూస్తాం. ప్లస్ టిమ్ కుక్ అడిగాడు, నువ్వు ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావు అని అడిగితే $600 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. $600 అక్కడ ఇన్వెస్ట్ చేస్తానని భారతదేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. సో స్ట్రాటజీగా ఆట ఆడు, ఒక గోల్డ్ ఐఫోన్ ఒక గోల్డ్ బంగారంతో చేసింది ఒకటి గిఫ్ట్ ఇచ్చాడు. అంటే వీళ్ళందరూ కూడాను ఓపెన్ గా కరప్షన్ చేసి డొనాల్డ్ ట్రంప్ ని కొనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. సో 10% ఇంటెల్ ఇచ్చి వాళ్ళని కాపాడుతున్నారు, మిగతా కంపెనీలు అదే పరిస్థితి. సో ఇది ఒక అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని, లేదా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని, ఇది స్వేచ్ఛా ప్రపంచం, ఎవరైనా వచ్చి బిజినెస్ చేసుకోవచ్చు అన్నటువంటివి ఇవన్నీ కూడా పటాపంచలేదు. అందుకనే యాక్చువల్గా ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు, కానీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ పడిపోతుంది. అలాగే వాళ్ళ దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ బయటికి పెడుతుంది. 3 వాళ్ళ ట్రెజరీ బాండ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఇన్స్టెన్స్ భారతదేశానికి మనకు రమారమి $300-400 బిలియన్ మన ఫారెక్స్ డాలర్ డినామినేషన్. అంటే ఏం చేస్తాము, వాళ్ళ ఫెడ్ ఇచ్చినటువంటి ట్రెజరీ స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో, డాలర్ బిల్స్ ఏవైతే ఉంటాయో అవి కొనుక్కుంటాం మనం. డెట్ వాళ్ళు అప్పుది మనం దాన్ని కొనుక్కుంటాం కాబట్టి దానిలో మనం పైసలు పెట్టుకుంటాం. దాని యొక్క ఈల్డ్స్ పెరిగిపోతాయి. అంటే అది కనుక చాలా పటిష్టంగా ఉందంటే తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు, 1%, 2% ఇస్తారు. ఈ రోజు అక్కడ పెట్టడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇప్పుడు 3%, 4%, 5% వెళ్ళిపోతుంది. అంటే దాని మీద నమ్మకం క్షీణిస్తుంది ప్రపంచవ్యాప్తంగా. కానీ ఈ యొక్క సైన్స్ అన్ని అందరూ చెప్తున్నా కానీ డొనాల్డ్ ట్రంప్ దాన్ని చూసి పట్టించుకోవడం కంప్లీట్ గా అది ఒక ఏంటంటే ఒక డిక్టేటర్ గా ప్రవర్తిస్తున్నాడు ఈరోజు డొనాల్డ్ ట్రంప్. చాలా దారుణమైన పరిస్థితి అమెరికాలో ఉంది. ఎన్నో ఆస్పెక్ట్స్ చూస్తే కనుక అది క్షీణ దశకు పడుతోంది. మూడీస్ లాంటి వాళ్ళు, అంటే మోదీ కాదు మూడీస్, వాళ్ళ మూడీస్ ఏదైతే ఏజెన్సీ ఉందో వాళ్ళు చెప్తున్నారు రిసెషన్ వచ్చి తీరుతుంది అమెరికాలో అని చెప్తున్నారు. సో ఇలా బెదిరించి ఎవరికి ఉన్నటువంటి స్వాతంత్రం, ఎవరికి ఉన్న హక్కులను వాళ్లకు దాన్ని వాళ్ళు అనుభవించేటువంటి పరిస్థితులు లేకుండా అన్ని తను శాసించినట్టే జరగాలి అని చెప్పేసి దేశం బయట దేశం లోపల కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తున్నది. బహుశా ఎక్కువ కాలం అది ఉండదు, ఏదో విధమైన పుష్ బ్యాక్ ఆ దేశంలో వస్తుంది. అది మ్యాటర్ ఆఫ్ కొన్ని నెలలంతే. తర్వాత డొనాల్డ్ ట్రంప్ ని ఎవరో ఒకరు దీన్ని కంట్రోల్ చేసి తీరుతారు. కానీ ప్రస్తుతానికి టెక్నాలజీ కంపెనీలు అందరూ కూడా ఒక విధమైనటువంటి దాసోహం అని ఆయన ముందర నిలబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకొక అంశం, నెక్స్ట్ అంశం అడిగింది ఏంటంటే మనకు అక్కడ యూరోపియన్ లీడర్ ఒక అతను ఇచ్చినటువంటి భారతదేశ మ్యాప్ గురించి అడిగాం. కరెక్ట్ ఆస్ట్రియాకి సంబంధించింది. సో ఆఫ్ కోర్స్ అతని హ్యాండిల్ మనం బ్లాక్ చేశాం. కానీ ఇది యూరోపియన్ దేశాల్లో చాలా కాలంగా ఉన్నటువంటి వాళ్ళ కోరిక. ఇతను ఎక్స్ప్రెస్ చేశాడు కానీ మిగతా వాళ్ళందరూ అదే చేస్తున్నారు. మరి ఈరోజు అమెరికా ఏం చేస్తోంది, ఇక్కడ మనకు ఈశాన్య రాష్ట్రాల్లో నాగాలాండ్ నుంచి తీసుకుని వాళ్ళ కింద సిట్వే, మనకు మియన్మార్ లో ఉండే సిట్వే ప్రావిన్స్ వరకు ఒక క్రిస్టియన్ దేశం తయారు చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు వాళ్ళ ఫోర్సెస్ అందరూ కూడా, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్, కమాండోస్, వీళ్ళందరూ చట్టగ్రామ్ ఆ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. ఇన్ఫాక్ట్ నేను రాజు గారు ఒక దీంట్లో మాట్లాడుతున్నప్పుడు దాని గురించి మాట్లాడాను కూడా. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఒక మనకు ఢాకాలో వెస్టిన్ హోటల్, మనం వెస్టిన్ హోటల్ చూసాం. వెస్టిన్ హోటల్లో వీళ్ళ సర్వింగ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అతన్ని చంపేశారు. పోస్ట్ మార్టం కూడా చేయకుండా అతని బాడీని
యుఎస్ ఎంబసీకి అప్పచెప్పారు. ఎవరు చంపారో తెలియదు. కాబట్టి అమెరికా ఆల్రెడీ ఈ రెజ్యూమ్ చేంజ్ చేయడానికి ఇక్కడ మొత్తం వాళ్ళు వేరే దేశం తయారు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ రోజు ఆస్ట్రియన్ ఎకానమిస్ట్ చెప్పినటువంటిది కొత్త విషయం కాదు. వీళ్ళే పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ ని తయారు చేస్తారు. అమెరికా యొక్క ఆలోచనతో జరిగింది. అలాగే మనం చూస్తే కనుక మనకు కుర్దిస్తాన్ వాళ్ళకి ఇవ్వకుండా 3-4 దేశాల్లో స్ప్రెడ్ చేసి పెట్టారు. పష్తూని 2 దేశాల్లో స్ప్రెడ్ చేశారు. బలూచీలని 3 దేశాల్లో పెట్టారు. అట్లా ఎక్కడ చూసినా కానీ ప్రపంచంలో మనకు వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ గీతలు గీసేసి అదే పనిగా సమాజాలను అక్కడ ఉన్నటువంటి సంస్కృతులను కట్ చేసి వేరే వేరే దేశాల్లో పెట్టి ఎప్పుడు వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు అని చెప్పి అటువంటి పరిస్థితి తీసుకెళ్ళి వీళ్ళు పెట్టారు వాళ్ళు. ఇప్పుడు కూడా అటువంటి ఆలోచన వాళ్ళకి ఉంటుంది. ఇక్కడ రెజ్యూమ్ చేంజ్ చేయాలి భారతదేశంలో, అలాగే ఇక్కడ డిఫరెంట్ వేరే వేరే దేశాలను తయారు చేయాలనేటువంటి ఆలోచన వెస్టర్న్ ప్రపంచంలో డీప్ స్టేట్స్ లో చాలా దీర్ఘంగా ఆలోచన చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఆల్రెడీ మనకు దక్షిణ భారతదేశంలో ఎస్పెషలీ మనకు తెలుగు రాష్ట్రాల్లో కొంత మనం వింటున్నాం. మీరు ముస్లిమ్స్ కి పాకిస్తాన్ ఇచ్చారు, హిందువులకి ఈ రోజు ఇండియా ఉంది, మాకేంటి, కాబట్టి క్రిస్టియన్స్ కి వేరే దేశం కావాలి అని చెప్పి తెలుగు పాస్టర్లు చెప్తున్నారు. అలాగే తమిళ్ పాస్టర్లు చెప్తున్నారు. వాళ్ళ దృష్టిలో కన్యాకుమారి నుంచి మొత్తం ఈస్ట్ కోస్ట్ ఈ మన మియాన్మార్ కోస్ట్ వరకు కంప్లీట్ గా క్రిస్టియన్ దేశం తయారు చేయాలన్నటువంటి ఒక దీర్ఘకాలీనమైనటువంటి ప్రాజెక్ట్ ఉన్నది వాళ్ళకి. కాబట్టి అతను చెప్తున్న మ్యాప్ లో ఊరికే రాలేదు. భారతదేశంలో ఏం మ్యాప్ అని అతనికి ఎలా తెలుసు? ఇక్కడ ఏది ఉండాలి దాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ కూడా వేరే ఫ్లాగ్ డిఫరెంట్ గా ఉంది, తమిళనాడులో ఫ్లాగ్ వేరేగా ఉంది. కాబట్టి దాని వెనకాల ఇంత కుట్ర ఉన్నది, ఇంత ఆలోచన ఉన్నదని అర్థం చేసుకోవాలి. అతను ఓపెన్ గా చెప్పాడంతే. ఓపెన్ గా చెప్పకుండా గూడుపుటానికి జరుగుతూ వెనకాల డీప్ స్టేట్ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా బయటకు మనకు కనిపించవు, కానీ సైలెంట్ గా కింద నడుస్తుంది ఇదంతా గోల. నార్త్ సౌత్ డివైడ్, ఉత్తర భారతం వేరే, దక్షిణ భారతం వేరే, ఇవన్నీ కూడా ఈ యొక్క కుట్రలన్నీ కూడా క్రమేపీ జరుగుతున్నాయి. సో అందుకని దాని దృష్ట్యా మనం చూస్తే కనుక అతను ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్, అతను రిలీజ్ చేసినటువంటి మ్యాప్ ఎవరో ఒక వ్యక్తి చేశాడు కానీ కొట్టి పారేయలేము. మనం సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి. భారత ప్రభుత్వం ఆఫ్ కోర్స్ అది ఎలా ప్రవర్తిస్తుందో మనకు తెలియదు, కానీ మన ప్రజలు, మన సమాజము అప్రమత్తంగా ఉండాలి. మన సమాజాన్ని చీల్చి ఇక్కడ వేరే వేరే దేశాలను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోయే దశకంలో బహుశా డిమాండ్స్ మళ్ళీ కొత్త డిమాండ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి. అందుకని వి షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎస్ సార్, నిజంగానే మీరు చెప్పినట్టుగా ఆ మ్యాప్ ఏదో ఆయన పోస్ట్ చేశాడు, కానీ నిజంగా ప్రయత్నం అయితే చాలా సంవత్సరాల నుంచి చాలా రకాలుగా జరుగుతూనే ఉంది. సరే, ఇక ఇంకొక అంశం కూడా ఉంది. ట్రంప్ కి సంబంధించి ఆయన నెట్వర్త్ $5 బిలియన్ యాడ్ అయింది అని చెప్పి తెలుస్తుంది ఈ మధ్య కాలంలోనే. అంటే యాక్చువల్లీ ఇందులో విషయం ఏంటంటే క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఆయన ఇన్వెస్ట్మెంట్స్, ఆయన పిల్లలు చేస్తున్నటువంటి వ్యాపారాలు, వాటిలోనే ఎక్కువ లాభార్జన చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ అనేది ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని రిపోర్ట్స్. సో ఈవెన్ క్రిప్టో కరెన్సీకి పాకిస్తాన్ కి కూడా లింక్ ఉంది, అండ్ పాకిస్తాన్ కి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు తన అడ్వైజర్స్ గా ఉన్నారు. అందుకే ఆయన కొంచెం ఇంట్రెస్ట్లు మారిపోయాయి అనే ఒక చర్చ కూడా ఉంది కదా. సో దాని కొంచెం అసలు యాక్చువల్లీ అది ఏంటి, నిజమేనా? ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఇంట్రెస్ట్ల గురించి వివరిస్తారా? మనకు స్టీవ్ విట్కాఫ్ అని చెప్పేసి అతని గోల్ఫ్ పార్ట్నర్ ఉన్నాడు కదా, అతను ఒక బిజినెస్ మ్యాన్. కానీ ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధాలు జరుగుతున్న ప్రతి దగ్గర కూడాను మార్కో రూబియో వెళ్ళట్లేదు, లేదా వాళ్ళ అంబాసిడర్లు వెళ్ళట్లేదు. ఇతను స్టీవ్ విట్కాఫ్ ఒక బిజినెస్ మ్యాన్ వెళ్ళి ఈ డీల్స్ అన్ని చేసుకొస్తున్నాడు. మనకు వ్లాడిమిర్ పుటిన్ అలాస్కా తీసుకొచ్చింది కూడా స్టీవ్ విట్కాఫ్. స్టీవ్ విట్కాఫ్ కుటుంబము, డొనాల్డ్ ట్రంప్ కుటుంబము, వీళ్ళిద్దరు కలిసి స్టార్ట్ చేశారు ఈ క్రిప్టో కరెన్సీ. సో దానికి ఫండింగ్ వచ్చేటువంటి ప్రయత్నం చేశాడు అతను. పాకిస్తాన్ ఏం చేసిందంటే, పాకిస్తాన్ ఆఫ్ కోర్స్ వాళ్ళకు అమెరికా లేకపోతే వాళ్ళ అస్తిత్వమే లేదు, కాబట్టి వాళ్ళు మోకరిల్లారు, వాళ్ళు దాన్ని ఫండింగ్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. దాంతో అమెరికా యొక్క ఇంట్రెస్ట్స్ భారతదేశంతోనే ఉన్నాయి. అయినా వాళ్ళ దేశ హితాన్ని పక్కన పెట్టి స్వలాభం కోసం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇన్ఫాక్ట్ గత 6 నెలల్లో డొనాల్డ్ ట్రంప్ చేసిందంతా కూడాను తన వ్యక్తిగతంగా తన కుటుంబం లాభపడే దిశగా ఓపెన్ కరప్షన్ చేస్తున్నాడు. ఖతార్కి వెళ్తే ఖతార్ అతనికి పర్సనల్ గా ఒక బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రజెంట్ చేసింది, స్పెషలైజ్డ్ ఎయిర్ క్రాఫ్ట్. అలాగే ఎక్కడికి వెళ్ళినా అతనికి ఇస్తున్నవన్నీ కూడాను ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా తన కుటుంబానికి వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా పాకిస్తాన్ క్రిప్టో కరెన్సీ చేయాలంటే మీకు ఎలక్ట్రిసిటీ, విద్యుత్ సరఫరా చాలా ఉండాలి, చాలా ఎనర్జీ కన్సంప్షన్ అవుతుంది. ఈరోజు పాకిస్తాన్ లో అంత లేనే లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పవర్ హౌసెస్ అన్ని కూడా షట్ డౌన్ అవుతున్నాయి. చైనా కట్టినవన్నీ కూడా వాళ్ళు దాన్ని అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితి.
అయినా కానీ కూడా ఎందుకు ఇన్వెస్ట్ చేశారంటే కనుక డొనాల్డ్ ట్రంప్ ని వాళ్ళ పక్షాన్ని ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే మనం చూస్తే కనుక అసీం మునీర్కి ఇంత పెద్ద అక్కడ స్వాగతంగా దొరుకుతుంది. పాకిస్తాన్ చాలా గొప్పది అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం, ఇన్ఫాక్ట్ అక్కడ ఉన్నటువంటి చమురు భారతదేశంలో ఉంటుంది అని చెప్పి పిచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తున్నాం మనం. కాబట్టి వాళ్ళ క్రిప్టో కరెన్సీని ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చింది. అది కనుక నిజం అవుతే వాళ్ళ దేశం కంప్లీట్ ఇప్పుడు ఆల్రెడీ నాశనం అయింది, ఇంకా మళ్ళీ లేనటువంటి దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉంది. మామూలుగా మన ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కడ పెట్టుకుంటాం మనము? ఏదో డాలర్స్ లో పెట్టుకుంటాము, లేదా యూరోలో పెట్టుకుంటాము, లేదా బంగారంలో పెట్టుకుంటాము, ఇటువంటివి చేస్తాం. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చెప్తోందంటే వాళ్ళ రిజర్వ్స్ ని కొన్ని ఈ డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి సంబంధించినటువంటి క్రిప్టో కరెన్సీలో పెడతామని చెప్తున్నారు. అంటే ఒక ప్రైవేట్ సంస్థ నడిపిస్తున్నటువంటి క్రిప్టో దాంట్లో వాళ్ళు పెడతామంటే ఇంకా దాని ప్రమాదం ఎంత లెవెల్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు తను రాష్ట్రపతిగా ఉన్నాడు కాబట్టి, ఈ రోజు తను ఏదో చెప్పింది చెల్లుతోంది కాబట్టి దాంట్లో పెట్టిండొచ్చు. బహుశా రాబోయే ఒక సంవత్సరం వరకు బాగానే ఉండొచ్చు. ఎప్పుడైతే 2026 లో మళ్ళీ మధ్యంతర ఎన్నికలు జరిగిన తర్వాత వాళ్ళ కాంగ్రెస్ అంతా చేసి దారిపోతుందో మళ్ళీ క్రిప్టో కరెన్సీకి వాల్యూ ఉండదు. అప్పుడు పాకిస్తాన్ వాళ్ళ దేశానికి సంబంధించిన ఫారెక్స్ రిజర్వ్స్ అన్ని ఏమవుతుంది. కాబట్టి ఇది అక్కడ జరుగుతోంది. కంప్లీట్ గా గత 6 నెలలుగా ఇప్పుడు $5 బిలియన్ 6 నెలల్లో అఫీషియల్ గా చెప్తున్నారంటే అన్అఫీషియల్ గా ఎంత ఉంటుంది దగ్గర. ప్రెసిడెంట్ గా వెళ్ళి ఇక్కడ స్కాట్లాండ్ లో గోల్ఫ్ కోర్స్ ఇనాగ్రేట్ చేసి వచ్చాడు. తన గోల్ఫ్ కోర్స్ బిజినెస్ నుంచి బయటకు వచ్చేసారు, నాకు తెలియదు, నా పిల్లలు చూసుకుంటున్నాడు అన్నటువంటి వ్యక్తి లండన్ వెళ్లకుండా స్కాట్లాండ్ కి వెళ్ళి స్కాట్లాండ్ లో తన గోల్ఫ్ కోర్స్ ఇనాగ్రేట్ చేసి అక్కడ అర్సలా వెండర్లేని, కేఆర్ స్టార్మని అక్కడ పిలిపించుకొని వాడతాం. సో మొత్తం అతని బిహేవియర్, ప్రవర్తన అంతా కూడా వ్యక్తిగతమైన అహంకారము, వ్యక్తిగతమైన లాభము, ఈ రెండింటి ఆధారంగా చేస్తున్నాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ గురించి పని చేయట్లేదు ఆయన. మాగా అందరూ కూడా ఇతను చాలా బుర్రని ఉన్నారు. ఇతను చేస్తున్న నిర్ణయాలు వాళ్ళకి చాలా దెబ్బలు తగ్గుతున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి, వాళ్ళకు చాలా కష్టాలు ఉన్నారు మాగా సపోర్టర్స్ అందరూ. కానీ అతను చేస్తున్నది కూడా స్వలాభాల కోసం చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా ఎక్కువ కాలం ఉండదు. ఇది ఎంత పైసలు సంపాదించగలిగినంత పైసలు సంపాదిస్తాడు. తర్వాత నష్టపోయేది పాకిస్తాన్ లాంటి దేశం, ఆల్రెడీ కటిక దారిద్ర్యంలో ఉన్నటువంటి దేశం పాకిస్తాన్ ఇంకా నష్టపోతుంది. వ్యక్తిగతమైన లాభం ఇది ఇక్కడ కనిపిస్తోంది. బట్ దట్స్ వే డొనాల్డ్ ట్రంప్ ఈస్. మన దేశంలో రూపాయి కోటాలో వస్తే మనం పెద్ద గగ్గోలు పెట్టి అరుస్తాం. ఓపెన్ గా అంత కరప్షన్ చేస్తున్నా అమెరికా నుంచి కూడా ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు. సో మరి ఆ దేశాన్ని ఏమన్నా నాకు అర్థం కాదు. ఓపెన్ కరప్షన్. ఆఫ్ కోర్స్ డెమోక్రాట్ సపోర్టర్స్, డెమోక్రాట్ అనలిస్ట్ కొంతమంది చెప్తున్నారు దాని గురించి, కానీ దాని మీద కేసులు పెట్టడం కానీ, ఎనీ యాక్షన్ కానీ, లీగల్ యాక్షన్ కానీ ఏమి జరగట్లేదు. ఓపెన్ కరప్షన్ చేస్తున్నాడు. ఓకే, సరే ఇక నెక్స్ట్ సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ లారెన్స్ వాంగ్ భారత పర్యటనకు వచ్చారు. కీలకమైనటువంటి 5 ఒప్పందాలు చేసుకోవడం జరిగింది R&Dలో అండ్ అట్ ద సేమ్ టైం షిప్పింగ్ కి సంబంధించి డిఫరెంట్ సెక్టర్స్ లో ఒప్పందాలు చేసుకున్నారు. సో సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ లారెన్స్ వాంగ్ పర్యటన హైలైట్స్ ఏంటి? దీనివల్ల భారత్ కి సింగపూర్ కి మధ్య సంబంధాల విషయంలో ఎటువంటి పురోగతి కనబడుతోంది? అంటే మనకు 2-3 అంశాలు ఉన్నాయి ఇక్కడ. సింగపూర్ అంత చిన్న దేశం అయినా కూడా మనకు బహుశా మన కుక్కట్పల్లిలో సగం ఉంటుందేమో, అంత కూడా ఉందో లేదో నాకు తెలియదు. చిన్న దేశం, కానీ ఎంత కీలకం అంటే మనకు మొత్తం ఆసియా ఖండం, అంటే మనకు జపాన్, చైనా, తైవాన్, ఫిలిప్పైన్స్, కొరియా, ఈ దేశాలన్నీ కూడా వాళ్ళు కావాల్సిన ఎనర్జీ నీడ్స్ గల్ఫ్ నుంచి, మన వెస్ట్ ఏషియా నుంచి తెచ్చుకునేది కావచ్చు, లేదా మనకు ఖనిజాలు ఆఫ్రికా నుంచి తెచ్చుకునేది కావచ్చు, లేదా వాళ్ళు యూరోప్ నుంచి ఇంపోర్ట్స్ కావచ్చు, వీళ్ళు చేసేటువంటిది భారతదేశానికి, మనకు వెస్ట్ ఏషియాకు, ఆఫ్రికాకు, యూరోప్ కి ఎక్స్పోర్ట్స్ కావచ్చు, అందరూ కూడా సింగపూర్ నుంచే వెళ్ళారు. సింగపూర్ చాలా కీలకమైన పొజిషన్ లో వాళ్ళ జోగ్రఫీ ఉంది. కాబట్టి మొత్తం షిప్పింగ్ లేన్స్ సింగపూర్ లో ఆగి తర్వాత మలక్కా స్టేట్స్ నుంచి వెళ్ళాలి, లేదా ఇటు నుంచి వెళ్తే మలక్కా స్టేట్ దాటిన తర్వాత సింగపూర్ లోనే ఆగాలి. చాలా కీలకమైన పొజిషన్ లో ఉన్నారు. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం ఆసియా ఖండానికి సంబంధించి 2 బ్యాంకింగ్ జాయింట్స్ 2 ఉన్నాయి. హాంకాంగ్ ఒకటి, సింగపూర్ ఒకటి. హాంకాంగ్ ఈ రోజు మనం ఎప్పుడైతే చైనా హస్తగతం అయిపోయిందో, ఈరోజు హాంకాంగ్ నమ్మేటువంటి పరిస్థితులు లేవు, అక్కడ క్షీణిస్తుంది. కాబట్టి సింగపూర్ యొక్క ప్రామినెన్స్ ఇంకా విపరీతంగా, అంత చిన్న దేశమైన కానీ కూడా. అందుకని ఈ షిప్పింగ్ కారిడోర్ సంబంధించింది కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ట్రాన్సిట్, మనకు సప్లై చైన్ లాజిస్టిక్స్ కావచ్చు, భారతదేశం సింగపూర్ కలిస్తే కనుక చాలా మనకు లాభాలు ఉంటాయి. ఇంకొక కీలకమైనది ఏంటంటే మలక్కా స్టేట్ ని జాయింట్ గా మనం పెట్రోల్ చేయాలని కూడా కొన్ని నిర్ణయాలు జరుగుతున్నాయి.
అక్కడ కూడా సింగపూర్, భారతదేశం ఇద్దరు చాలా కీలక పాత్ర. ఇంకా మిగతా ఎలా ఉంటాయి మనకు సివిల్ ఏవియేషన్ కావచ్చు, స్పేస్ సెక్టర్ కావచ్చు, ఇవన్నీ ఎలా ఉన్నాయి, డిజిటల్ అసెట్స్ ఇవన్నీ కూడా నార్మల్ గా ప్రతి సబ్జెక్ట్ లో కూడా అందరితో మనం అనుసంధానం చేసుకుందాం అన్నటువంటి ఒక ఆలోచన ఉంటుంది మనకు. కీలకంగా మనం చూస్తే కనుక ఇటువంటివి ఈ సప్లై చైన్ లాజిస్టిక్స్, తర్వాత ఈ యొక్క ఏదంటే మన షిప్పింగ్ లేన్స్, ఇవన్నీ వీటికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పాత్ర సింగపూర్ పోషిస్తుంది. ఈ రోజు భారతదేశం యాక్చువల్గా మనం ఏం చేస్తున్నామంటే పెద్ద పెద్ద మనకు చైనా తోటి, తర్వాత మనకు యుఎస్ఏ తోటి ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది హైలైట్స్ అవుతున్నాయి, కానీ చిన్న చిన్న ఇష్యూస్ మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అన్నది పెద్దగా హైలైట్ అవ్వట్లేదు. సింగపూర్ తో మనం చేసుకుంటుంది ఒకటైతే, రెండు మన గ్రీస్ తోటి మనం ఒప్పందాలు ఎటువంటి ఒప్పందాలు చేస్తున్నాం వాళ్ళతో. కాబట్టి ఇటువంటివన్నీ కొన్ని మనం డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే కనుక క్వాయిట్ గా చైనా ఏమో ఓపెన్ గా బిఆర్ఐ అని చెప్పేసి, సిపిఈసి అని, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని ఇవన్నీ చెప్తాం, కానీ భారతదేశం పెద్ద శబ్దం చేయకుండా మనం ప్రత్యామ్నాయాలు తీసుకొస్తున్నాం. వీటన్నిటికి కూడా కంప్లీట్ గా ఆల్టర్నేటివ్స్ మనం తయారు చేసుకోగలుగుతున్నాము. అమెరికా అమెరికా వాళ్ళ ఫోకస్ ఎక్కడో ఉంది, అమెరికా ఫోకస్ ఎక్కడో ఉండగా మనం క్రమేపీ మన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. దాని భాగంగానే సింగపూర్ తోటి మనకు ఉన్నటువంటి సంబంధాలు చాలా కీలకమైనవి. అలాగే లారెన్స్ వాంగ్ చిన్న దేశం అయినటువంటి సింగపూర్ నుండి పిలిపించి మోదీ గారు అంత బ్రహ్మరథం పెట్టారంటే దానికి మనకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ఫైనాన్షియల్ ఫండింగ్ మనకు కావాల్సి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశంలో ఇంకా ఎక్కువ రావాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వస్తున్నటువంటి క్యాపిటల్ ని భారతదేశంగా మళ్ళీ దిశగా మనకు వాళ్ళ అవసరం ఉంది. ఎలాగే ఇందాక చెప్పాను కాబట్టి మొత్తం వాణిజ్యాన్ని సింగపూర్ ద్వారానే వస్తుంది, కాబట్టి దాన్ని భారతదేశంలో కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి మనకు తెచ్చుకోవాలి. విళింజం ప్రాజెక్ట్ ఏదైతే వచ్చిందో కేరళలో, సింగపూర్కి ఒక ఆల్టర్నేటివ్. సో మనం సింగపూర్ మనకు వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ మన విళింజంని సింగపూర్ ఇద్దరు కలిసి అనుసంధానం చేసుకునే దిశగా కొన్ని ఒప్పందాలు, కొన్ని చర్చలు కూడా జరిగినాయి. కాబట్టి ఓవరాల్ గా చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ని తగ్గించి అమెరికా క్షీణిస్తున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాలు తీసుకొచ్చే దిశగా సింగపూర్, భారతదేశం ఇద్దరి యొక్క మైత్రి చాలా కీలకంగా ఉండదు. రైట్ రైట్ సార్. ఇంకా మరొక వైపు జర్మన్ ఫారిన్ మినిస్టర్ జొహాన్ వాదెపుల్ ఆయన భారత్కి వచ్చారు. అండ్ బెంగళూరులో ఇస్రో హెడ్ క్వార్టర్స్ కి ఆయన వెళ్ళడం జరిగింది. అండ్ అంతేకాదు జయశంకర్ గారితో సమావేశం అయ్యారు. సో ట్రేడ్ గురించి జరుగుతున్నటువంటి పురోగతికి సంబంధించి, ఈవెన్ స్పేస్ కి సంబంధించి వీటి గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. సో ఒక్కసారి జర్మన్ ఫారిన్ మినిస్టర్ విజిట్ ని ఎట్లా చూడాలి, దీని అవుట్కమ్ ఏంటి? అంటే మనకు జొహాన్ వడపూల్ ఆయన ఫారెన్ మినిస్టర్ అయిన తర్వాత మొదటి విజిట్ అది భారతదేశానికి ఆయన వచ్చారు. అఫ్ కోర్స్ జయశంకర్ గారిని కలిశారు, మనకు మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో కలిశారు, తర్వాత ఒక ఫ్రెండ్ సార్ కలిశారు, వాళ్ళిద్దరు కలిశారు. చాలా కీలకమైనటువంటి దీంట్లో ఏంటంటే కనుక మనకు మారల్ లెక్చర్స్ ఇవ్వాలి. మీరు ఎందుకు రష్యా నుంచి కొనుక్కుంటున్నారు, రష్యా నుంచి ఆయిల్ ఎందుకు కొంటున్నారు, లేదా మీరు చైనా తోటి రష్యా తోటి ఎందుకు అనుసంధానం చేసుకుంటున్నారు, బ్రిక్స్ లో ఎందుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి లెక్చర్స్ ఆయన ఇవ్వలేదు. ప్రాగ్మాటిక్ గా అంటే వాళ్ళ దేశానికి భారతదేశానికి ఎటువంటి సంబంధాలు ఉండాలి, ఇద్దరు కలిస్తే కనుక ఎటువంటి ఇవి చేయొచ్చు మనం. మన ఇద్దరి మధ్యలో 31 బిలియన్ యూరో మాత్రమే ఈరోజు వాణిజ్యం ఉన్నది. చైనా నుంచి వాళ్ళు డీకోపల్ అవ్వక తప్పట్లేదు జర్మనీకి. ఎందుకంటే కనుక చైనా గతంలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీ, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఇండస్ట్రియల్ కెపాసిటీని వాళ్ళు కొనుక్కున్నారు చైనా. సో చైనా వాళ్ళకి చాలా పెద్ద మార్కెట్ గా ఉంది. చైనా ఏం చేసింది, ఇప్పుడు అవన్నీ తీసుకొని వాళ్లే రివర్స్ ఇంజనీరింగ్ చేసి జర్మనీ ఏం తయారు చేయగలదో అవన్నీ చైనాలో తయారు చేసేసుకుంటున్నారు. క్రమేపీ జర్మనీ అవసరం వాళ్ళు లేకుండా పోతుంది. ఈ రోజు జర్మనీ ఇండస్ట్రియల్ బేస్ దెబ్బతింటుంది, వాళ్ళకి కస్టమర్ లేక చాలా అవస్థపడుతున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా భయంకరంగా పెరిగిపోయింది. రష్యా నుంచి వాళ్ళు ఎనర్జీ నీడ్స్ కట్ చేయడంతో చాలా కాస్ట్లీ అయిపోయాయి అక్కడ తయారు చేసే ప్రొడక్ట్స్. కానీ టెక్నాలజీ ఉంది కాబట్టి ఆ టెక్నాలజీ భారతదేశం ఇద్దరు కలిసి జాయింట్ గా ఎఫర్ట్ చేయగలిగితే మనకు దానివల్ల లాభం ఉంది. డిఫెన్స్ పరంగా ఇద్దరు కోఆపరేట్ చేసుకుందామని అన్నారు. దాంట్లో దాని పంతాల్లోనే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమన్నాడంటే ఆయన, భారతదేశంలో జరుగుతున్నటువంటి టెర్రరిజంకి వ్యతిరేకంగా భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకున్నా దాన్ని జర్మనీ సమర్థిస్తుంది అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అఫ్ కోర్స్ అది డైరెక్ట్ గా పాకిస్తాన్ చెప్పకనే పాకిస్తాన్ వ్యతిరేకంగా ఆ స్టేట్మెంట్ అనుకోవచ్చు. కాంట్రాస్ట్ ఇంతకంటే ముందర ఉన్నటువంటి ఫారెన్ మినిస్టర్ మనకు అనెలినా బెర్బాక్, మనం గ్లోబల్ రౌండప్ చాలా సార్లు ఆమె గురించి చర్చించాం. అనెలినా బెర్బాక్ వచ్చేసి పాకిస్తాన్ వెళ్ళింది, కాశ్మీర్ కి వ్యతిరేకంగా మన వ్యతిరేకంగా కాశ్మీర్ సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చింది.
అటువంటిది దానికి కంప్లీట్ గా భిన్నంగా అటువంటి కాంట్రవర్సీ లో వెళ్లకుండా వాణిజ్యం గురించి మాట్లాడు. మనకు అఫ్ కోర్స్ స్పేస్ రంగంలో ఇద్దరు కోఆపరేట్ చేసుకోవచ్చు. డిఫెన్స్ రంగం వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇంజిన్స్ మనం తీసుకుంటున్నాము. చాలా మన డిఫెన్స్ సంబంధించిన ఐటమ్స్ మనం కొనుక్కుంటున్నాం వాళ్ళ దగ్గర. గతంలో వాళ్ళు ఏం చేశారంటే ఇగో ఇటువంటి మనం న్యూక్లియర్ టెస్ట్ చేశామని, లేదా మనం వాళ్ళ కూటమిలో లేమని చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టి మనం చాలా టెక్నాలజీ ఇవ్వలేదు. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఇద్దరు కోఆపరేట్ చేసుకుందామని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి కావాలి, మన బిజినెస్ కావాలి. అలాగే సబ్మెరీన్స్ వాళ్ళ దగ్గర కొనేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. కాబట్టి ఎన్నో రంగాల్లో మన ఇద్దరికి ఒక కామనాలిటీ ఉన్నది. ఆ దృష్ట్యా మనం ఫోకస్ పెడదామని చెప్పి ఈ కాంట్రవర్షియల్ టాపిక్స్ ఏవి కూడా ఎత్తలు. అఫ్ కోర్స్ ఆయన అల్టిమేట్ గా చెప్పేది ఏంటంటే మీరు వీలైనంత మటుకు మీరు రష్యా నుంచి కొనకండి, ఇంకేమైనా కొంటే బాగుంటుంది అని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అది ఓకే, అది పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా గతంలో ఉన్నటువంటి ఈ మోరల్ లెక్చర్స్ అనేది తగ్గిపోయి ప్రాగ్మాటిక్ బిజినెస్ పార్ట్నర్షిప్ మీద ఫోకస్ పెట్టడం మనం చూస్తున్నాం. ఈ రోజు జర్మనీ మొత్తం యూరోప్ యూనియన్ లో చాలా అన్నిటికంటే పెద్ద ఎకానమీ. యూరోప్ యూనియన్ తోటి మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోబోతున్నాం. బహుశా ఇంకా 4-5 నెలల్లో అది అగ్రిమెంట్ ఫైనలైజ్ అవుతుంది. కాబట్టి దానిలో జర్మనీయే కీలకమైన పాత్ర పోషించారు. కాబట్టి ఆ దృష్ట్యా కూడా ఈ రోజు యూరోపియన్ యూనియన్ కూడా అమెరికాతో అంత డీప్ గా అనుసంధానమై డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పిచ్చి పనులతోటి సఫర్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఆల్టర్నేట్ మార్కెట్ చూసుకోవాల్సిన ఆవశ్యకత వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి ఇద్దరికి మనకు వాళ్ళ అవసరం ఉన్నది, వాళ్ళకు మన అవసరం ఉన్నది. ఈ దృష్ట్యా ఈ అంశాల దృష్ట్యా చర్చలు జరిగినాయి. ఆ ఒప్పందాన్ని కూడా ఆ యాంగిల్లో మనం చూడాలి. కాకపోతే పెద్ద షిఫ్ట్ ఇందాక నేను చెప్పినట్టు మన గతంలో మనకి ఇచ్చే మోరల్ లెక్చర్స్ తగ్గిపోయినాయి. అది ఒక శుభ పరిణామంగా నేను భావిస్తాను. అందుకని ఇది ఒక వండర్ఫుల్ మూవ్. మనకి ఇది ఒక లాభసాటి. మనకు డొనాల్డ్ ట్రంప్ నుంచి వస్తున్నటువంటి నెగటివిటీని కంపేర్ చేసి చూస్తే ఇది ఒక పాజిటివ్ అగ్రిమెంట్, పాజిటివ్ రిలేషన్షిప్ మనకి డెవలప్ అవుతుంది. ఆల్రెడీ రష్యాతో మనకు ఉన్నది. చైనాని మనం ఊరికే ఆప్టిక్స్ కోసం వెళ్ళి మాట్లాడాం కానీ చైనాతో పెద్దగా మనకు వాళ్ళని నమ్మేటువంటి పరిస్థితి లేదు. జర్మనీ రిలేషన్షిప్ అనేది మనకు చాలా కీలకం కాబోతుంది. ఆ దృష్టిలో ఇది చాలా లాభసాటి అయినటువంటి విజిట్ కింద మనం భావించాలి. ఎస్. ఇక ఒకసారి మనం ఆస్ట్రేలియాకు వెళ్ళాలి సార్. యాక్చువల్లీ నాకు ఈ మధ్య కొంతమంది స్టూడెంట్స్ ఈవెన్ మా తెలిసిన వాళ్ళు కూడా చెబుతున్న మాటలు ఏంటంటే అందరూ కూడా యుఎస్ లో ఉన్నటువంటి టారిఫ్ వార్ తోటి డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత బయట నుంచి వచ్చే వాళ్ళకి వీసా రెస్ట్రిక్షన్స్ పెంచడము ఇవన్నీ కూడా మనం చూస్తున్న టైంలో ఆల్మోస్ట్ అసలు నిజానికి ఇప్పుడు వెళ్లాల్సిన వాళ్ళు ఆగస్టులో ఈ టైంలో ఫాల్ కి వెళ్లాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ తగ్గించుకున్నారు. యుఎస్ కి వెళుతున్న వాళ్ళు చాలా మంది తగ్గుతున్న పరిస్థితి కనబడుతోంది. అండ్ కొంతమంది చెప్తూ ఉన్నారు యాక్చువల్లీ ఆస్ట్రేలియా వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్టుగా కనబడుతోంది. ఈ మధ్య విద్యార్థులు కూడా యుఎస్ లో పరిస్థితి బాగాలేదు, అటు యూకేలో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. యూరోప్ అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది ఆ రెఫ్యూజీస్ తోటి వీళ్ళతోటి. సో ఇక ఆస్ట్రేలియా వైపు చూస్తున్నటువంటి వాళ్ళకి ఈవెన్ ఆస్ట్రేలియా కూడా నిరాశాజనకంగానే కనబడుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే అక్కడ కూడా ర్యాలీలు మొదలయ్యాయి ఆల్రెడీ. ఈవెన్ మెల్బోర్న్ లో, సిడ్నీలో, వేరే వేరే సిటీస్ లో కూడా ఇమిగ్రెంట్స్ కి వ్యతిరేకంగా అక్కడ ర్యాలీస్ చేస్తూ ఉన్నారు. సో అందులోనూ ముఖ్యంగా ఇండియన్స్ కి వ్యతిరేకంగా కూడా ఎక్కువగా ర్యాలీల్లో వాళ్ళు మాట్లాడుతున్న విజువల్స్ అండ్ స్టేట్మెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇది దేనికి సంకేతము? అండ్ ఆస్ట్రేలియాకి కూడా వెళ్ళడానికి వీల్లేని పరిస్థితే వస్తుందా, లేకపోతే మన భారత్ కి విద్యార్థులు కానీ వీళ్ళు కానీ అక్కడ సెటిల్ అవ్వడానికి లేకపోతే అక్కడ వెళ్ళి చదువుకోవడానికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అంటే వాళ్ళు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ చాలా కీలకంగా మనం గమనిస్తే కనుక మోర్ ఇండియన్స్ ఇన్ 5 years దెన్ గ్రీక్స్ అండ్ ఇటాలియన్స్ ఇన్ 100. అంటే యూరోప్ నుంచి వచ్చిన ఇమిగ్రేషన్ 100 సంవత్సరాల్లో ఎంత ఇమిగ్రెంట్స్ వచ్చారో అంతకంటే ఎక్కువ 5 సంవత్సరాల్లో ఇండియా నుంచి వచ్చారు, భారతదేశం నుంచి వచ్చారు అని చెప్పి వాళ్ళు స్లోగన్స్ అక్కడ మనం వినిపిస్తున్నాయి. కాకపోతే వాళ్ళు ఇండియన్స్ అన్నది వాళ్ళు నిజంగా వాళ్ళు అర్థం చేసుకునేటువంటి యాంగిల్ చూస్తే కనుక వేరేగా ఉంటుంది. ఖలిస్తానీలు వాళ్ళ దృష్టి వాళ్ళు ఇండియన్సే కదా వాళ్ళు. అలాగే ముస్లిం ఇమిగ్రెంట్స్ అక్కడైతే ఎవరైతే వెళ్తున్నారో పాకిస్తానీ పాస్పోర్ట్ కావచ్చు, బంగ్లాదేశ్ పాస్పోర్ట్ కావచ్చు, అయినా వాళ్ళు మేము ఇండియన్స్ అని చెప్పుకుంటారు. సో అవి ఒకటి ఉన్నది. కల్చరల్ ఛాలెంజెస్ వాళ్ళు చాలా వస్తుంది. సో కల్చరల్ ఛాలెంజెస్ వచ్చేసరికి వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కల్చరల్ ఒక ఏమంటారంటే ఒక సినర్జీ కాదు. వాళ్ళ కల్చర్స్ మా కల్చర్స్ అన్ని కలిసి జీవించేటువంటిది కాదు. ఆస్ట్రేలియన్ కల్చర్ ని కంప్లీట్ గా రీప్లేస్ చేసి తీసేసి ఈ యొక్క ఇమిగ్రెంట్స్ యొక్క కల్చర్ మా మీద రుద్దుతున్నారు అని చెప్పి ఒక వాళ్ళ అభియోగం. దీంట్లో నియో నాజీస్ కూడా దూరిపారు. అల్ట్రా వైట్ సూపర్మేసిస్ట్ వాళ్ళు కూడా ర్యాలీ చేశారు. అఫ్ కోర్స్ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏమో దీన్ని ఖండించింది. ఇది చాలా రేసిస్ట్, ఇది చాలా తప్పిది అని చెప్పేసి వాళ్ళు ఖండించారు. కానీ ఆ ప్రజల్లో ఆ ఆలోచన ఉన్నది. ఈ రోజు మనం చూస్తే కనుక ఈవెన్ యూకేలో కూడా ప్రాఫెట్ మహమ్మద్ ని పచ్చి బూతులు తిడుతూ వాళ్ళు ర్యాలీలు చేస్తున్నారు. అక్కడ చూస్తున్నాం మనం.
అలాగే మనకు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన చూస్తున్నాము. H1B వీసాలను మానేయాలని చెప్పడం, ఇమిగ్రెంట్స్ రాకూడదు అనడం, భారతీయులు అక్కడ మొత్తం కబ్జా చేసుకుంటున్నారు అనడం. వెస్టర్న్ ప్రపంచం అంతా కూడా ఈ రోజు వాళ్ళు పెట్టిన రూల్స్ బేస్డ్ సిస్టమ్ నుంచే వాళ్ళు ఓడిపోతున్నారు. అదే రూల్స్ బేస్ పెట్టి మిగతా దేశాలన్నీ కూడా గెలుస్తున్నారు. ఈ రోజు అక్కడి నుంచి ఒకరిని డిపోర్ట్ చేయాలంటే కనుక యూరోప్ నుంచి యూరోపియన్ కోర్ట్స్ అని అడ్డుపడుతుంది. ఒక్క ఇల్లీగల్ వ్యక్తిని కూడా డిపోర్ట్ చేయలేకపోతున్నారు. చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్న వాళ్ళని డిపోర్టేషన్ ఆర్డర్ ఇచ్చినా కానీ కూడా వాళ్ళు బెయిల్లో బయట తిరిగేస్తున్నారు, మళ్ళీ క్రైమ్స్ చేస్తున్నారు. కాబట్టి వెస్టర్న్ ప్రపంచం ఈ యొక్క ప్రభుత్వాల వైఫల్యం దృష్ట్యా ప్రజలు ఈరోజు వీధుల్లోకి వచ్చి వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం అని చూస్తున్నాం మనం. దాంట్లో భారతదేశం ఒక ఏమంటారంటే మనం అఫ్ కోర్స్ అక్కడ మన క్రైమ్ రేట్ భారతీయులు చేసేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. కానీ ఇంకా తెల్లవాళ్ళు కానీ ప్రతి ఒక్కరి మీద వాళ్ళు టార్గెట్ చేస్తారు. అంటే వైట్ ఆస్ట్రేలియన్స్ తప్ప మీరు అందరూ కూడా వాళ్ళకి టార్గెట్ గానే వాళ్ళు భావిస్తారు. ఒకటి. రెండోది ఎకనామిక్ ఫ్యాక్టర్స్. మనకు అమెరికాలో కావచ్చు, యూరోప్ లో కావచ్చు, లేదా మనకు ఆస్ట్రేలియాలో కావచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి ఎథనిసిటీస్ ఏవైతే ఉన్నాయో, భారతీయులు, చైనీసు, జాపనీసు, తర్వాత మనకు సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఆఫ్రికన్స్ కావచ్చు, లాటినోస్ కావచ్చు, ఇలా సబ్ గ్రూప్స్ వేసి చూసామంటే కనుక అందరికంటే సంపన్నమైనటువంటి గ్రూప్ భారతీయులే. వీళ్ళు నిజంగా అద్భుతంగా వాళ్ళు దాన్ని అక్కడ టెక్నాలజీ వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు. అక్కడ యూనివర్సిటీస్ లో కావచ్చు, అక్కడ బిజినెస్లు కావచ్చు, వీళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారు. అది లోకల్ వైట్ పాపులేషన్ అది కన్నెర్ అవుతుంది, వాళ్ళు తట్టుకోలేకుండా ఉంది. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి సోషల్ ఫ్యాక్టర్, ఒకటి ఎకనామిక్ ఫ్యాక్టర్. ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్ల ఈ దేశాలన్నింటిలో కూడాను ఒక విధమైనటువంటి యాంటీ ఇమిగ్రేషన్ మూవ్మెంట్స్ వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఈవెన్ టూరిస్టుల మీద కూడా, ఇమిగ్రేషన్ అంటే సరే పర్మనెంట్ గా వచ్చి ఉండేవాళ్ళు, ఈవెన్ టూరిస్టులు కూడా చాలా టూరిస్ట్ డెస్టినేషన్స్ లో వీళ్ళు చాలా మంది వచ్చేస్తున్నారు. దానివల్ల మా కల్చర్ పాడైపోతుంది, మా ఊర్లు పాడవుతున్నాయి అని చెప్పి యాంటీ టూరిస్ట్ మూవ్మెంట్స్ కూడా వస్తున్నాయి. టూరిస్టుల మీద వీళ్ళు కలర్ తోటి గన్లు, వాటర్ గన్స్ పెట్టి కొట్టడం, ఇటువంటివన్నీ చేసి వాళ్ళని హెరాస్ చేయడం, ఇటువంటి కూడా జరుగుతాయి. సో వైట్ సూపర్ మేసిస్ట్ భావజాలం ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా వాళ్ళ జనాభా తగ్గుతున్నది. వాళ్ళ దేశంలోకి ఇతరత్ర వేరే కల్చర్స్ నుంచి, వేరే దేశాల నుంచి వస్తున్న జనాభాలు పెరుగుతున్నాయి. ప్లస్ వాళ్ళ కంట్రోల్ దాటిపోతుంది, వాళ్ళ ఉద్యోగాలు రావట్లేదు. ఇమిగ్రేట్ అయిన వాళ్ళ జీతాలు కానీ వాళ్ళ ఆదాయంలో ఆదాయాన్ని పోల్చి చూస్తే వీళ్ళ ఆదాయం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇన్ని కారణాల వల్ల ఈ దేశాలన్నింటిలో కూడా మనం ఇటువంటి పరిస్థితి చూస్తున్నాం. అన్ఫార్చునేట్ దాంట్లో అక్కడే పుట్టి పెరిగినటువంటివి సెకండ్ థర్డ్ టర్మ్ భారతీయులు కూడా వాళ్ళు ఇమిగ్రెంట్సే అంటున్నారు, వీళ్ళని ఇక్కడి నుంచి తరిమేయాలంటున్నారు. పుట్టి పెరిగింది అక్కడే. ఫర్ ఇన్స్టెన్స్ వివేక్ రామస్వామి అక్కడే పుట్టి పెరిగాడు, అయినా అతన్ని టార్గెట్ చేస్తున్నారు. కమలా హ్యారిస్ ని ఎంత రేసిస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారో మనం చూసాం. సరే ఆవిడ కేపబిలిటీ ఎందుకు పక్కన పెడదాం, కానీ అక్కడ ఈ యొక్క భావజాలం అన్నది పర్మనెంట్ అమెరికన్ సిటిజన్స్ అయినా కానీ కూడా నేచురలైజ్ కాకుండా అక్కడే పుట్టిన వాళ్ళని కూడా వాళ్ళ రంగు, స్కిన్ కలర్ ఆధారంగా వాళ్ళ మీద వివక్షత జరుగుతోంది ఈరోజు. దట్స్ వెరీ అన్ఫార్చునేట్. కాబట్టి చూద్దాం మరి రాబోయే రోజుల్లో తెల్ల జాతి క్షీణించే కొద్దీ ఇది ఏ దిశగా వెళ్తుందో, ఎంతటి పరిణామాలు వస్తాయో మనకు తెలియదు. అందుకనే సాయి మనం ఆల్మోస్ట్ 1.5-2 years నుంచి మనం గ్లోబల్ రౌండప్ లో కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ ఎందుకు పెడుతున్నామంటే దీనికోసం. సమాజం క్షీణిస్తోంది, సమాజం మొత్తం నాశనం అవుతుంటే వాళ్ళ సమస్యలకు వేరే వాళ్ళు కారణం అని చెప్పి వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు. అదే ఈరోజు ఆస్ట్రేలియాలో మనం చూస్తున్నాం. ఎస్ సార్, ఒకసారి పాకిస్తాన్ కి సంబంధించి మీరు ఇందాక ఒకటి చెప్పారు. యాక్చువల్లీ BRI లో భాగంగా చేయాల్సినటువంటి ఒక రైల్వే ప్రాజెక్ట్ కి నిధులు ADB బ్యాంక్ నుంచి తెచ్చుకుంటున్న పరిస్థితి. సో అదొక వార్త. దాని కొంచెం మీరు ఇందాక జస్ట్ టచ్ చేశారు. అండ్ అంతకు మించి కూడా పాకిస్తాన్ లో విపరీతంగా వరదలు వస్తున్నాయి. ఈ ఫ్లడ్స్ కి చాలా రకాల నష్టపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో అయితే అక్కడ ఉన్నటువంటి ఖాజా ఆసిఫ్ కావచ్చు, లేకపోతే మరియం నవాజ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్లు ఏంటంటే అసలు దేవుడు అల్లా వల్ల ఈ వర్షాలు పడుతున్నాయి, వరదలు కూడా మంచిదే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి ఈ వరదలు అండ్ పాకిస్తాన్ ప్రభుత్వపు చర్యలు, వీటికి సంబంధించిన అప్డేట్స్ ఒకసారి చెప్తారు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ దృష్ట్యా పాకిస్తాన్ లో చేసే ప్రాజెక్ట్స్ ని వాళ్ళు CPEC అని పిలిచారు. మనకు తెలుసు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ యొక్క ముఖ్య ప్రాజెక్ట్స్ ఏంటంటే, మెయిన్ ప్రాజెక్ట్స్ రోడ్ వేస్తారు గ్వాదర్ నుంచి మనకు కష్గర్ దాకా. 2 రైల్వే లేన్ పడుతుంది. 3 అక్కడ మనకు ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తాయి దాని చుట్టుపక్కలంతా కూడాను. స్పెషలైజ్డ్ చైనీస్ టెక్నాలజీ తోటి వ్యవసాయం నడుస్తుంది. ఇటువంటి 4-5 ప్రాజెక్ట్స్ వాళ్ళు పెట్టారు.
దాని భాగంగా కరాచీ నుంచి వెళ్ళవలసినటువంటి ఒక రైల్వే ప్రాజెక్టు మీరు ఫండింగ్ చేయాలని చెప్పి దీని సిపిఈసి ప్రాజెక్ట్ లో వాళ్ళు పాకిస్తాన్ కోరింది చైనాని. చైనా ఇప్పుడు ఏమంటుందంటే మేము మీకు ఇన్ని పైసలు ఇచ్చాము, దాన్ని మీరు తిరిగి ఇవ్వలేనటువంటి పరిస్థితి, కాబట్టి మేము మిమ్మల్ని నమ్మలేము. పైపెచ్చి మీరు పోయి అమెరికా ఒడిలో కూర్చుంటున్నారు. మీరు హసీం మునీర్ వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ తో లంచ్ చేసి వస్తారు. తర్వాత సెంట్కామ్ కమాండర్ కి మీరేమో నిషానే పాకిస్తాన్ ఇటువంటివన్నీ ఇచ్చుకుంటారు, మీరు అవార్డులు ఇచ్చుకుంటారు. మరి మీ దేశం మీద $60 బిలియన్ మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్పినటువంటి మా పరిస్థితి ఏంటి? కాబట్టి ఇంక మీ మీద ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు అని చెప్పి ఒక నెపం చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కి నిరాకరించారు చైనా. ఆఫ్ కోర్స్ ఇంకో రెండో విషయం ఏంటంటే చైనా దగ్గర పైసలు, చైనా కూడా చాలా కష్టంలో ఉంది. ఎనీవే మొత్తానికి వాళ్ళు తిరస్కరించేసరికి వీళ్ళు ఏడీబీ దగ్గరికి వెళ్ళి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండింగ్ కోసం ట్రై చేస్తుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అధినేత చైర్మన్ ఒక జాపనీస్, అందుకనే అతన్ని ఏదో విధంగా కన్విన్స్ చేయడానికి మరియం నవాజ్ జపాన్కి వెళ్ళొచ్చు. సో ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే చైనా పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి అయర్న్ బ్రదర్స్ అని చెప్పేటువంటి సంబంధం ఏదో ఎక్కడో దెబ్బ తగిలింది మనకు అర్థమవుతుంది. హిమాలయ సే ఉంచా, సముందర్ సే గహరా, లోహే సే తగడా, షహద్ సే మీఠా, ఇటువంటి డైలాగ్ అన్ని కొడతారు. కానీ అల్టిమేట్ గా పాకిస్తాన్ అవసరం వచ్చినప్పుడు చైనా రాదు. చైనా పాకిస్తాన్ ఓన్లీ వాళ్ళ అవసరాలకు వాడుకుంటారు. భారతదేశాన్ని ఏదైనా ఇబ్బంది పెట్టాలంటే చైనా పాకిస్తాన్ వాడుకుంటున్నారు, అంతకు మించి ఇంకేమీ లేదు. అక్కడ కంట్రోల్ అంతా కూడా ఇప్పుడు కూడా అమెరికాదే ఉంది, మనం అర్థం చేసుకోవాలి. సో ఆ దృష్ట్యా ఏడీబీ దగ్గర వెళ్ళడం అనేది చాలా కీలకమైంది. అందుకని జపాన్ ని అడిగి వాళ్ళు ఏదో నయానో భయానో వాళ్ళ దగ్గర తీసుకున్నారని ప్రయత్నం చేస్తున్నారు. జపాన్ పరిస్థితి ఏంటంటే కనుక జపాన్ లో చాలా పైసలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నిజంగా పనిచేయడానికి మనుషులు లేరు, వాళ్ళ డెమోగ్రఫీ చాలా గణనీయంగా పడిపోయింది. కాబట్టి పైసలు ఎక్కడో డిప్లాయ్ చేస్తే కానీ వాళ్ళకి రావు. ఎక్కడ డిప్లాయ్ చేయాలి? మేజర్ యూరోప్ అమెరికాలో డిప్లాయ్ చేసి అలసిపోయారు వాళ్ళు. ఇంకా వేరే దేశాల్లో డిప్లాయ్ చేసేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు. భారతదేశము తర్వాత మనకు ఆఫ్రికాలో డిప్లాయ్ చేస్తున్నారు, అంటే ఇన్వెస్ట్ చేస్తున్నారు. పాకిస్తాన్ లాంటి దాంట్లో చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టినా మనం ఆశ్చర్యపడతారు. ఆ దృష్ట్యా వీళ్ళు వెళ్ళి జపాన్ ని కోరడం జరిగింది. చూద్దాం రాబోయే రోజుల్లో దాన్ని మరి లోన్ వస్తుందా రాదో మనం చూద్దాం. బట్ ఇందాక నేను చెప్పినట్టు కీలకమైంది ఏంటంటే పాకిస్తాన్ చైనా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ లో ఒక దెబ్బ తగిలి వాళ్ళు క్షీణిస్తున్నది అనమాట స్పష్టంగా కనిపిస్తుంది మనకి. ఇది ఇలా ఉండగా ఫ్లడ్స్ వచ్చాయి. ఫ్లడ్స్ మన దేశంలో కూడా వరదలు మనకు విపరీతంగా మనం చూస్తున్నాం. ఉత్తరాఖండ్, హిమాచల్, క్లౌడ్ బస్ అనడము, ఊర్లు కొట్టుకుపోవడము, రోడ్లు కొట్టుకుపోవడం ఇవన్నీ చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఇప్పుడు చార్ధామ్ యాత్ర సస్పెండ్ చేశారు. మేము హరిద్వార్ నుంచి ఈరోజు బద్రీనాథ్కి వెళ్ళలేము, దారి మొత్తం కట్ అయిపోయింది, చాలా ప్రాంతాల్లో కట్ అయిపోయింది. హిమాచల్లో చూసాం ఊర్లు ఎలా కొట్టుకుపోయారు. ఉత్తరాఖండ్ లో ఊరు మనకు వీడియోలో లైవ్ కెమెరాలో చూస్తుండగా మొత్తం ఊరు కొట్టుకుపోయింది చూసాం మనం. కాబట్టి ఆ పరిస్థితులు ఈరోజు ఆ వరదల వల్ల మళ్ళీ పాకిస్తాన్ వెళ్లాల్సిందే కదా. మనం ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసిన తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రోటోకాల్స్ ఈరోజు మనం పాటించాం. ఇండస్ వాటర్ ట్రీటీ ఉన్నప్పుడు పద్ధతి ఎలా ఉండేదంటే మన వాటర్ కమిషనర్ వాళ్ళ వాటర్ కమిషనర్ కి మెసేజ్ ఇచ్చేవారు, వరదలు వస్తున్నాయి మీరు చూసుకోండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. మనం ఏం చేసామంటే ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేశాం కాబట్టి మన వాటర్ కమిషనర్ వాళ్ళ వాటర్ కమిషన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ మన భారతీయ ఎంబసీ ఏదైతే ఉందో వాళ్ళంటే త్రూ డిప్లొమాటిక్ ఛానల్స్ లో మనం వాళ్ళకి మెసేజ్ ఇచ్చాం, మా దగ్గర నీళ్ళు చాలా ఎక్కువ వచ్చాయి, మేము వదిలేస్తున్నాం చూసుకోండి మీరు అని చెప్తాం. కానీ వాళ్ళ దగ్గర డ్యామ్స్ లేవు, వాళ్ళ దగ్గర బరాజులు లేవు, వాళ్ళ దగ్గర దాని నీళ్ళని కంట్రోల్ చేసేటువంటి శక్తి లేదు, వాళ్ళ దగ్గర ఏం చేసుకోలేదు డౌన్ స్ట్రీమ్. కాబట్టి ఇన్ని నీళ్ళు వచ్చేసరికి వాళ్ళు కూడా తట్టుకోలేకపోయారు. మన భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్ కావచ్చు, పాకిస్తానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పంజాబ్ లో ఉన్నటువంటి వాళ్ళ పంజాబ్ కావచ్చు, ఇవన్నీ కూడా వరదల్లో మునిగిపోయాయి. విపరీతంగా నీళ్లు మొత్తం జేలము, తర్వాత మనకు సట్లజ్, రావి, బియాస్. సట్లజ్ మామూలుగా ఏంటంటే మనం మొత్తం నీళ్లు రాజస్థాన్ లోనే అయిపోతుంది, పాకిస్తాన్కి వెళ్ళవు. అటువంటిది సట్లజ్ లో కూడా మనకు ఈరోజు వరదలు వచ్చి అక్కడ లోవర్ పంజాబ్ అంతా కూడాను చాలా మనకు వాళ్ళకు నష్టం కలిగించినారు పాకిస్తాన్. సో ఈ యొక్క పరిస్థితుల్లో అక్కడ నెరేటివ్ ఏం జరుగుతుందంటే పాకిస్తాన్ లో భారతదేశం ఇంతకాలం వాళ్ళు డ్యాములు అడ్డే పెట్టి మనల్ని నాశనం చేయడానికి ఇప్పుడు మన దేశంలో వరద తీసుకొచ్చారు నెరేటివ్ నడుస్తుంది పాకిస్తాన్. కానీ వాళ్ళ పాకిస్తాన్ ప్రభుత్వమే ఒప్పుకుంది, భారత ప్రభుత్వం మాకు అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వాళ్ళ నీళ్ళ మేనేజ్మెంట్ దారుణంగా ఉంది కాబట్టి వాళ్ళు ఈరోజు అనుభవిస్తున్నారు. కానీ లేకపోతే మన తప్పేం కాదు, మనకు కూడా వరదలు ఉన్నాయి మన దేశంలో. ఇంట్లో చాలా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఖ్వాజా ఆసిఫ్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్. ఆయన ఏమంటున్నారంటే వరదలు మనకు చాలా మంచివి, ఈ నీళ్ళన్నీ వేస్ట్ అవ్వకుండా మీరు మీ ఇళ్లలో బకెట్లు డ్రమ్ముల్లో నింపి పట్టుకోండి, కాబట్టి మనకు కొంత నీళ్లు మిగులుతాయి అని చెప్తున్నాడు.
ఊర్లు ఊర్లు కొట్టుకుపోతున్న దీన్ని, అంటే ఎక్కడో ఇస్లామాబాద్ లో హాయిగా కూర్చొని ఏసీలో కూర్చున్న అతనికి ఆ దేశంలో ఉన్న సమస్యలు ఏంటో తెలియదు, వరద అంటే ఏంటో తెలియదంటే మనకి నవ్వాలి ఏడవాలో మనకు అర్థం కాదు. అటువంటి దేశం, ఒక జోక్ ఆఫ్ అ నేషన్ అది. సో కరెక్ట్. ఎనివే కష్టాలు ఉన్నారు వాళ్ళు. దానికోసం వాళ్ళకి ఏదో ఒక కారణం కావాలి కదా. ప్రజలు ఎంత కష్టపడినా, ప్రజలు ఎంత నష్టమైనా వాళ్ళకి అక్కర్లేదు. ఈ రోజు ఎస్సీఓకి వెళ్ళినటువంటి షాబాజ్ షరీఫ్ చేసింది ప్రతి ఒక్క దేశం ముందర నిలబడి ఇదే, మా దేశంలో వరదలు వచ్చే మమ్మల్ని కాపాడండి, మాకు పైసలు ఇవ్వండి, మాకు పైసలు ఇవ్వండి. కాబట్టి ఒక అడుక్కు తినే దేశంగా తయారైంది పాకిస్తాన్. వాళ్ళకి కారణం ఒకటే కావాలి. కారణం లేకపోయినా అడుక్కుంటారు అనుకో, బట్ ఇప్పుడు ఒక కారణం, మంచి కారణం దొరికింది వరదలు వచ్చాయని. దాన్ని వాడుకొని వాళ్ళు అడుక్కు తింటున్నారు తప్పితే ఇంకేమీ లేదు. బ్యాడ్ లక్ అంతకంటే ఏం చెప్పగలం. సార్ ఒకసారి ఇప్పుడే ఒక వార్త వచ్చింది. యాక్చువల్లీ నేను ఇప్పుడే చదువుతున్నాను. 2025 అసెస్మెంట్ ఆఫ్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిస్క్స్ ఇన్ కెనడా పేరిట ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ లో కెనడా అంగీకరించిన పరిస్థితి అంటే ఈ ఖలిస్తానీ ఎలిమెంట్స్, ఖలిస్తానీ టెర్రరిస్టులు కూడా వాళ్ళు ఫండ్స్ రైజ్ చేస్తున్నారు, టెర్రర్ కార్యకలాపాలకి పాల్పడుతూ ఉన్నారు అనే విషయాన్ని అక్కడి ఒక సంస్థనే ధృవీకరిస్తున్న నేపథ్యం కనబడుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ మనం తర్వాత చూద్దాం. బట్ అట్లీస్ట్ ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. దీంట్లో చాలా స్పష్టంగా వాళ్ళు బబ్బర్ ఖల్సా కావచ్చు, ఖలిస్తానీ కొన్ని గ్రూప్స్ ని కూడా అందులో మెన్షన్ చేశారు. వాళ్ళు అంటే ఇది కేవలం యా సిక్స్ ఫర్ జస్టిస్, ఖలిస్తానీ ఇంటర్నేషనల్, బబ్బర్ ఖల్సా, సిక్ యూత్ ఫెడరేషన్, సిక్ యూత్ ఫెడరేషన్ వీళ్ళందరికీ వస్తున్నాయని చెప్పారు. దీంట్లో ఒక ఖలిస్తానీలే కాదు, హమాస్, హిజ్బుల్లా కూడా కెనడా నుంచి ఫండింగ్ వెళ్తుందని చెప్తుంది ఆ రిపోర్ట్. వాళ్ళకు సమానంగా పెట్టి పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. యా కరెక్ట్. అంటే జస్టిన్ ట్రూడో ప్రభుత్వము అన్ని తెలిసినా వాళ్ళు ఓటు బ్యాంక్ కోసం ఖలిస్తానీల్ని ఏం అనకుండా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా కూర్చున్నారు. ఈరోజు మార్క్ కార్నీ ఏంటంటే ఈ ప్రభుత్వం క్రమేపీ దాన్ని ఓపెన్ అప్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఓటు బ్యాంక్ అతను బ్రేక్ చేయాలి. ఈ ఖలిస్తానీ ఓటు బ్యాంక్ లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి, ఇన్ఫాక్ట్ అతని క్యాబినెట్ లో చూస్తే కనుక ఎవరు ఖలిస్తానీ, మొత్తం ఖలిస్తానీ భావజాలం ఉన్న వాళ్ళందరూ పక్కన పెట్టేశారు మార్క్ కార్నీ. అలాగే ఇప్పుడు అమెరికా తోటి అతనికి ఉన్నటువంటి టారిఫ్ వార్ ఏదైతే జరుగుతుందో, భారతదేశం చాలా కీలకంగా పోతాం. వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడ పంపించడము, మన ప్రోడక్ట్స్ వాళ్ళు తీసుకోవడం, ఈ యొక్క అమెరికాకు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం చేసుకునే దిశగా అతను ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి దాని వెనకాల మనకు పైసలే ఉంటాయి, ధనమే ఉంటుంది. మనీ మ్యాటర్స్. ఏ ప్రపంచంలో ఏం జరుగుతుందో దాని వెనకాల డొక్క తీస్తే కనుక దాని పైసలకు సంబంధించి ఏదో ఉంటుంది. వాళ్ళు నిజంగా వాళ్ళకు సిద్ధాంతాలు పక్కన ఉంటాయి, సిద్ధాంతాలు వాడుకుంటారు వాళ్ళ వాణిజ్యం కోసం, వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం. బట్ మనీ ట్రైన్ లో వెళ్ళామని మనకు అర్థమైంది. అందుకని ఈరోజు సడన్ గా వాళ్ళు భారతదేశంతో ప్రత్యామ్నాయమైనటువంటి రిలేషన్షిప్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఖలిస్తానీ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఇన్ఫాక్ట్ ఒక నెలన్నర క్రితం కూడా ఒక రిపోర్ట్ వచ్చింది. వీళ్ళు డ్రగ్స్ స్మగ్లింగ్ లో ఖలిస్తానీ చాలా డీప్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అమెరికాకు డ్రగ్స్ తీసుకెళ్లేదంతా కూడా ఈ ఖలిస్తానీ భావజాలం ఉన్నటువంటి సిక్కులు ఈ ట్రక్ డ్రైవర్లు చేస్తున్నారని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. సో క్రమేపీ ఈ రోజు కెనడా నుంచి సత్యాలు బయటకు వస్తాయి. కానీ వాళ్ళు యాక్షన్ ఏం తీసుకుంటారని చూడాలి. నిజంగా వీళ్ళకి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేస్తారా, లేకపోతే రిపోర్ట్ ని అలాగే దుమ్ము పట్టించి వాళ్ళు దాన్ని ఆర్కైవ్స్ లో పెడతారా చూడాలి. బట్ ఎనీవే ఒప్పుకున్నారు, ఫైన్. అంటే మనం చెప్పిన స్టాండ్ విండికేట్ చేశాం కదా, అది మనకు చాలు. రేపటి రోజు వాళ్ళు మనకి ఏదైనా మారల్ లెక్చర్ ఇవ్వడం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇటువంటి జస్టిన్ ట్రూడో మాట్లాడిన పిచ్చి మాటలు మాట్లాడితే వాళ్ళ రిపోర్ట్ చెప్తోంది కాబట్టి వాళ్ళు దానికి సమాధానం ఇచ్చుకోవాలి. లెట్స్ హోప్ కెనడా మెల్లిగా క్రమేపీ దీని సీరియస్ యాక్షన్ తీసుకుని ఇటువంటి ఉగ్రవాద శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని మనం కోరుకుందాం వాళ్ళు. ఎస్ సార్. సరే, ఇక ఈ వారం గ్లోబల్ రౌండప్ లో మనం వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళదాము. పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలకు సంబంధించి మాట్లాడే సెగ్మెంట్ ఇది. ఇందులో ఈ వారం మనం మాట్లాడబోయే అంశము జర్మనీకి సంబంధించినటువంటి ఏఎఫ్డి పార్టీ లీడర్స్ 7గురిని అనుమానాస్పద స్థితిలో హతమార్చడం జరిగింది. సో వాళ్ళు 7గురి మరణానికి సంబంధించి ఒక విపరీతమైన అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి. సో వాళ్ళు ఫార్ రైట్ లీనింగ్ పార్టీగా చెప్తూ ఉంటారు. అంటే అది అమెరికాకు వ్యతిరేకంగా, రష్యాకు అనుకూలంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. నిజానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల్ని అరెస్ట్ చేస్తే అవినీతి ఆరోపణలపైననో కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని నేపథ్యంగా తీసుకొని మన భారతదేశంలో ప్రతిపక్ష నాయకుల్ని కేవలం అరెస్ట్ చేస్తేనే గగ్గోలు పెట్టే వెస్టర్న్ మీడియా ఈ ఏఎఫ్డికి సంబంధించిన నాయకుల్ని చంపేసిన సందర్భానికి సంబంధించి పెద్దగా అసలు మాట్లాడని పరిస్థితి, జస్ట్ వార్త ఇచ్చి వదిలేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకసారి దీని హిపోక్రసీని మీరే ఎండగట్టగలరు గట్టిగా. అంటే నిజంగా దీని అంటే ఎంత హిపోక్రాట్స్ మనం అర్థం చేసుకోవచ్చు. చూస్తే వాళ్ళు 7 మంది చనిపోయారు.
ఎలా చనిపోయారని ఇన్వెస్టిగేషన్ లేదు, దానికి సంబంధించిన డీటెయిల్స్ లేవు, కాకతాళీయంగా జరిగాయని చెప్పేసి ప్రభుత్వం కొట్టేస్తాం. నార్మల్ న్యాచురల్ డెత్స్ అంటుంది. మరి క్యాండిడేట్స్ 7 మంది అపోజిషన్ క్యాండిడేట్స్ ఎందుకు చనిపోవాలి? అది ఏఎఫ్టీకి సంబంధించిన వాడు ఎందుకు చనిపోవాలి? ఏఎఫ్టీని ఎలాన్ మస్క్ తర్వాత మనకు డొనాల్డ్ ట్రంప్ వీళ్ళందరూ సమర్థించినటువంటి కంప్లీట్ రైట్ వింగ్ పార్టీ. వాళ్ళు చైనాతో ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, లేదా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కావచ్చు, లేదా మనకు రష్యాకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వానికి 180 degrees ఆపోజిట్ భావజాలం ఉన్నటువంటి పార్టీ ఇది. మనకు మన పార్లమెంట్ లో లోక్సభలో 543 సీట్లు మనకు ఫిక్స్డ్ గా ఉన్నాయి సార్. కానీ వాళ్ళ బుండెస్ ట్యాగ్ ఏదైతే ఉందో, వాళ్ళ జర్మన్ పార్లమెంట్ ఏదైతే ఉందో, దాంట్లో ఎప్పుడు కూడా షిఫ్ట్ మారుతూ ఉంటుంది, దాని నంబర్స్ మారుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ అనుగుణంగా అక్కడ అంటే లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి పార్టీల అనుగుణంగా దాన్ని మార్చుకుంటూ ఉంటారు ప్రతిసారి కూడా. కాబట్టి రైట్ వింగ్ అక్కడ గెలవడం అనేది ఇంపాసిబుల్, ఎవరు గెలవలేనటువంటి పరిస్థితి. ఈసారి ఏఎఫ్టీ ఎంత పాపులర్ అయిందంటే ఫిజికల్ గా 7 మందిని ఎలిమినేట్ చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. పైపెచ్చు ఈ వాళ్ళకున్న రూల్ ఏంటంటే, మన దేశంలో ఏం రూల్ ఉంటుంది? క్యాండిడేట్ ఎవరైతే నిలబడ్డాడో, ఎన్నికలు నిలబడినటువంటి క్యాండిడేట్స్ లో ఒక క్యాండిడేట్ చనిపోతే దాన్ని మనం పోస్ట్పోన్ చేస్తాం, మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చి దాంట్లో మళ్ళీ అందరూ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఎన్నికలు మనం నిర్వహిస్తాం. ఇక్కడ అలా కాదు, అతను చనిపోతే అతన్ని తీసేసి బ్యాలెట్ పేపర్ లో తీసేసి మిగతా ఓటింగ్ పంపించేశారు. అంటే చాలా క్లియర్ గా ఇతను చంపేస్తే కనుక ఏఎఫ్డి గెలవదు. ఇక్కడ ఏఎఫ్డి ఇంకో ప్రత్యామ్నాయ క్యాండిడేట్ పెట్టడానికి కూడా టైం ఇవ్వదు. సో ఇది ఒక దారుణ పరిస్థితి జర్మనీలో. వాళ్ళు మనకు మోరల్ లెక్చర్స్ ఇస్తారు. అందుకనే హిపోక్రసీ సెక్షన్ లో పెట్టి మన దేశంలో కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తేనో, రాహుల్ గాంధీ మీద అరెస్ట్ వారెంట్ ఇస్తేనో, రాహుల్ గాంధీని మనకు పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేస్తేనో, ఫ్యాసిస్ట్ పార్టీ, హిందూ మెజారిటేరియన్ అటాక్రసీ, కొత్త కొత్త పదాలు ఇన్వెంట్ చేసి మనకు అంత లెక్చర్లు ఇస్తారు. కానీ వాళ్ళ దేశంలో జరుగుతున్న మాత్రం యాజిఫ్ ఇది డెమోక్రసీలో చాలా అద్భుతమైనటువంటి ఘటన కింద భావిస్తారు వాళ్ళు. దానికి ఎవరు కూడా ప్రశ్నించరు. అన్ఫార్చునేట్లీ ఎవరు ప్రశ్నించడానికి సమాధానం అబ్సల్యూట్ హిపోక్రసీ. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశము కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ కు వెళదాము. పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా క్షీణిస్తున్నాయి అనే అంశానికి సంబంధించి ఈ వారం మనకు కనబడుతున్న అంశం ఏంటంటే, 16 ఏళ్ల ఒక అమ్మాయి జర్మనీలో తనని నిజానికి ఇమిగ్రెంట్స్ ఎవరైతే అక్కడికి వచ్చినటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటారా ఇంకోట, ఒక ఇరాకీ వాళ్ళు ఆమెని చంపేసిన పరిస్థితి, ట్రైన్ కిందికి తోసి చంపేసిన పరిస్థితి. కానీ నిజానికి అంతకు ముందు ఒకవైపు అది హత్య అయితే దాన్ని హత్య కాదు యాక్సిడెంట్ అని చిత్రీకరించే ఒక ప్రయత్నం కూడా అక్కడ జరిగింది. అది పెద్ద దుమారం రేపుతోంది. అక్కడే ఉన్నటువంటి ఏఎఫ్డి పార్టీ లీడర్లను ఒకవైపు హతమార్చడము, ఇంకోవైపు ఒక అమ్మాయిని చంపేసినటువంటి సంఘటన. ఈ అంశానికి గురించి కూడా మాట్లాడారు సార్. అంటే యాక్చువల్లీ యూరోప్ లో ఇట్లాంటి ఘటనలు సర్వసాధారణంగా జరుగుతున్నాయి. వారంలో ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట ఏదో ఒక రీతిలో అమాయకపు ఆడపిల్లల పైన అఘాయిత్యాలు, దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి కదా. చాలా దారుణమైన పరిస్థితి. ఈ క్రైమ్స్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ లీగల్ సిస్టమ్ వాడుకుంటున్నారు, లీగల్ సిస్టమ్ లో లూప్ హోల్స్ వాడుకుంటున్నారు. ఒక ఇరాకీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అతనికి డిపోర్టేషన్ ఆర్డర్ ఇచ్చినా అతను డిపోర్ట్ అవ్వకుండా ఆ దేశంలోనే ఉంటాడు. సో అతను ఇంకొంతమంది కలిసి ఈ అమ్మాయిని పాపం ఇంటికి వెళ్తుంటే, ఈ అమ్మాయిని హెరాస్ చేస్తుంటే, అమ్మాయి తన తాతకు ఫోన్ చేసి, నాకు భయం వేస్తోంది తాత, వీళ్ళందరూ నన్ను హెరాస్ చేస్తున్నారు అని చెప్పింది. ఒక నిమిషం తర్వాత అమ్మాయి అరుపులు, కేకలు వాళ్ళ అమ్మాయి తాత విన్నారు. తర్వాత చూస్తే కనుక ఆ అమ్మాయి శవమే తేలింది. అది ఇన్వెస్టిగేషన్ లో అధికారులు ఏం చెప్పారంటే సూసైడ్ చేసుకుంది, ట్రైన్ ముందు పడి తను చంపుకుంది, చచ్చిపోయింది, అది సూసైడ్ చేసుకుంది అని చెప్పాడు రిపోర్ట్ రాసింది. వాళ్ళ తాత కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ కుటుంబం అంతా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. తర్వాత ఆరా తీస్తే కనుక ఇరాకీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఎవరైతే ఉన్నాడో అతను అమ్మాయిని ఐడెంటిఫై చేసిన తర్వాత సింపుల్ అయిపోయాడు, నాకు మెంటల్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. మెంటల్ ప్రాబ్లం ఉంది అనేసరికి అది తీసుకెళ్లి సైకియాట్రీ ఎవాల్యుయేషన్ వార్డులో పడేస్తారు. సో వీళ్ళు చాలా సింపుల్ గా అక్కడ ఉన్నటువంటి లూప్ కోసం వాడుకుంటారు. ఎందుకంటే మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని మీరు ప్రాసిక్యూట్ చేయలేరు. వాళ్ళు హత్య చేసినా వాళ్ళని వాళ్ళని అంటే ఒక మర్డర్ కింద మీరు ట్రీట్ చేయలేరు. వాళ్ళకి హక్కులు ఉంటాయి, వాళ్ళకు విచ్చలవిడియో వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని ట్రీట్మెంట్ చేసి వాళ్ళని మళ్ళీ జనారణ్యంలోకి వదిలేస్తారు. ఇటువంటివన్నీ మనం చూస్తున్నాం. అలాగే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాడు వచ్చి క్రైమ్స్ చేసినా కానీ కూడా మా కల్చర్ వేరే, మీ కల్చర్ వేరే, కాబట్టి మాకు తెలియదు అనేస్తున్నారు. చిన్న చిన్న అమ్మాయిలు రేప్ చేస్తుంటే మా దేశంలో మేము వీళ్ళతో సెక్స్ చేస్తాము కాబట్టి మీ దేశంలో అది క్రైమ్ అని నాకు తెలియదు అని చెప్పి బుక్కాయిస్తారు. సో ఇటువంటి చాలా చేస్తాయి. ఇస్లామోఫోబీ, మేము ముస్లిమ్స్ కాబట్టి మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు.
దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ భయపడిపోయి వీళ్ళ మీద ప్రాసిక్యూట్ చేయకుండా వదిలేదు. సో ఇటువంటి వెస్టర్న్ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క వాళ్ళ డెమోక్రటిక్ విలువలు కానీ, వాళ్ళ లీగల్ సిస్టమ్ కానీ, దాన్ని వీళ్ళు దుర్వినియోగం చేసి అక్కడ చేస్తున్నటువంటి అత్యాచారాల వల్ల వాళ్ళ దేశంలో ఉన్నటువంటి తెల్ల జాతికి సంబంధించినటువంటి వ్యక్తులే ఈరోజు ఎంత సఫర్ అవుతుంది. ఈ రోజు 16 ఏళ్ల అమ్మాయి ఒక ఘటన మనం ఈ రోజు దీంట్లో కొలాప్స్ లో మనం మాట్లాడుతున్నాం. ఇటువంటివి అసలు మనకు ఒక ఎపిసోడ్ చేయొచ్చు, ప్రతి వారం ఒక ఎపిసోడ్ చేయొచ్చు. అన్ని ఘటనలు జరుగుతున్నాయి అక్కడ యూరోప్ లో. అక్టోబర్ ఫెస్ట్ అని చెప్పేసి అక్కడ జరుగుతుంది, జర్మనీలో బియర్ ఫెస్టివల్. లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా వస్తారు, అక్కడ బియర్లు తాగుతుంటారు. అక్కడ అమ్మాయిలందరూ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళని చూడడానికి ఆ ఫెస్టివల్ కోసం వస్తారు. ఈ రోజు అక్టోబర్ ఫెస్ట్ అయిపోయేసరికి ఎంతమంది అమ్మాయిలు రేపు అవుతున్నారో మనం లెక్క కౌంట్ చేయలేకుండా. న్యూ ఇయర్స్ డే 31 డిసెంబర్ రాత్రికి జర్మనీలో అమ్మాయిలు బయటకు వెళ్ళడానికి భయపడుతుంది, వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. అలాగే మనం చూస్తే నెదర్లాండ్స్ లో అదే పరిస్థితి, ఫ్రాన్స్ ప్యారిస్ లో అదే పరిస్థితి. సో ఆ వెస్టర్న్ ప్రపంచం అంతా కూడా ఎలా క్షీణిస్తోందో ఈ యొక్క ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని మనకు అంజెలా మర్కెల్ లాంటి వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల, పిచ్చి పనుల వల్ల ఈ రోజు ఎటువంటి పరిస్థితి ఉందో చూస్తున్నాము. విక్టర్ ఆర్బన్ హంగరీకి సంబంధించినటువంటి అధినేత చాలా స్పష్టంగా చెప్పాడు, ఒక్క ఇల్లీగల్ ఇమిగ్రెంట్ మా దేశంలో పర్మిట్ చేయము, మొత్తం బోర్డర్ సీల్ చేసి పడేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఈ ఇమిగ్రెంట్స్ సంబంధించిన క్రైమ్స్ మొత్తం యూరోప్ లో హంగరీలోనే లోవెస్ట్ అసలు లేదని చెప్పాలి లిటర్. కాబట్టి ఈ దేశాలన్నీ కూడాను ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఏమంటారంటే వామపక్ష భావజాలంతో, లెఫ్టిస్ట్ భావజాలంతో మనకు సరిహద్దులు లేవు, ప్రపంచం అంతా ఒకటే దేశం అన్నటువంటి ఈ పిచ్చి ప్రాబ్లం, ఈ ఆలోచన దృక్పథంతో ఆఫ్రికా నుంచి, సిరియా నుంచి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వీళ్ళందరినీ తీసుకున్న తర్వాత ఇరాక్ ఇటువంటి పరిణామాలే ఉంటాయి. మనం ఆ యూకేలో ఉన్నట్టు గ్రూమింగ్ గ్యాంగ్ గురించి కూడా మనం మాట్లాడాం గతం, అక్కడ పరిస్థితి ఏంటో చూసాం. కాబట్టి మరి రక్షణ లేకుండా వాళ్ళ సమాజాన్ని, వాళ్ళ ఊర్లని సర్వనాశనం చేసుకుంటున్నారు ఈ పనికి మాలినటువంటి లెఫ్టిస్ట్ భావజాలంతో. చూద్దాం మరి ఆ సమాజం మన కళ్ళెదురుగానే క్షీణిస్తూ మనం చూస్తున్నాము. అందుకని ఈ సెక్షన్ కూడా మనకు ఈ రోజు ఒకటే ఉదాహరణ మాట్లాడు, కానీ నేను ఇందాక చెప్పినట్టు వారానికి ఎపిసోడ్ చేసినా మనకు అన్ని న్యూస్ ఐటమ్స్ వస్తాయి. మనకు చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు వెస్ట్ లో అంతా కూడా ఉన్నది. సమాజం క్షీణిస్తోంది. మా 16 ఏళ్ల అమ్మాయి దానికి బలి అయిపోయింది. చాలా హారిబుల్ ఇన్సిడెంట్ అది. ఎనీవే దట్స్ ద వే వెస్ట్ ఇస్. అక్కడ ఏం జరుగుతుందో మన దేశంలో కూడా అటువంటివి జరుగుతాయి. దాని రిఫ్లెక్షన్ మన దేశంలో ఉంటుంది. అదే భావజాలాలు, అదే పాలసీలు మన దేశంలో రుబ్బేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి మనం జాగ్రత్త. ఎస్ సార్, ఎస్, మనం జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండడమే కాదు, మన పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఈ విషయాల్ని తెలియజేయాలి. అంటే ఇట్లాంటి వీడియోల్ని, ఇట్లాంటి మాటల్ని మీ పక్కన ఉన్న వాళ్ళకి, మీ బంధువులకి, స్నేహితులకి చేరవేసే ప్రయత్నం కూడా చేయాలి. ఏదో నేషనలిస్ట్ ఆఫ్ వీడియోని షేర్ చేయండి అని కాదు, బట్ ఈ మంచి మాటల్ని తీసుకెళ్లాలని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా నిజంగానే 1 month అయింది, నేను మిమ్మల్ని మిస్ అయ్యాను డెఫినెట్లీ. అండ్ ప్రేక్షకుల్ని కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒకసారి ఒక ఎనర్జీ వచ్చినట్టుగా ఉంది గ్లోబల్ రౌండప్ రికార్డ్ చేసిన తర్వాత. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 212వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.